సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు తెలంగాణ శ్యామ్ సార్. నేను సామాజిక ఉద్యమకారుని. దళిత ఉద్యమాలలో ఎక్కువగా పనిచేస్తుంటాను సార్. చెప్పండి సార్, పర్వాలేదు సార్, సంతోషం. మీతో మాట్లాడొచ్చా సార్? పొద్దున్నుంచి మీరు ప్రజాసేవలో వివిధ సమస్యల పైన ఉంటారు కదా అని చెప్పేసి ఈ టైంలో కాల్ చేశాను. మీరు డిస్టర్బెన్స్ గా పర్లేదు ఉంటే కనుక మార్నింగ్ చేస్తాను సార్. పర్లేదు, మాట్లాడు. మంచి వాకింగ్ చేస్తున్న, ప్రశాంతంగా మాట్లాడు. సార్ సంతోషం సార్. థ్యాంక్ యూ మీ వాల్యుబుల్ టైం నాకు ఇచ్చినందుకు. సార్ మీరు బీసీ ముఖ్యమంత్రి స్టాలిన్ గారిని పట్టుకొని, అఖిలేష్ యాదవ్ గారిని పట్టుకొని వాడు వీడని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ సార్? ఇప్పుడు బీసీలని అంటలేం మేము. ఓకే. బీసీ ఓసీ గాడైనా బీసీ గాడైనా మేమేమంటున్నామంటే, మాకు పహల్గామ్ లో ఇవన్నీ చూడలే కదా, అడగలే కదా, మేము హిందువులం ఒకటే అంటున్నాం. ఓకే. మీరు ఒకవేళ వాళ్ళెవరు సార్? వాళ్ళు హిందువులు కాదండి? కాదు. ఎవరు సార్ మరి? వాళ్ళని ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రజలేగా సార్ ఎన్నుకున్నది? కాదు. మరి ఎవరు ఎన్నుకున్నారు సార్? ఎందుకంటే ఒక హిందూ రాష్ట్రంలో అంటే సుమారు 85% చెప్పిందేనండి మీరు. మీరు సామాజిక ఉత్తరవార్త చెప్తున్నాను. 100% సార్. ఒకవేళ నేనేమంటున్నాను, పాయింట్లు ఇచ్చినప్పుడు కులాల పిచ్చి రెచ్చగొట్టకుండ్రి. మీరు ఒకవేళ మీరు అలా నేను చెప్పిన పాయింట్ కూడా అర్థం చేసుకోండి. ఒకవేళ రెండు రాజకీయాలల్లో అవసరం అంటే ఏమంటారు, అవసరార్థులకు ఏమి ఇవ్వాలా బిలో పవర్టీ లైన్, పేదరికం ఉన్న వాళ్ళకు అసెంబ్లీ స్పీచ్లు చూడండి. ఓకే, చూస్తాను సార్, చూస్తాను. మీరు అంటే నాకు గౌరవం. చెప్పింది చెప్పండి. స్టాలిన్ దగ్గర 6 లక్షల కోట్ల డబ్బులు ఉన్నాయి. ఓకే. ఇప్పుడు అతను ఏమన్నాడు, 10,000 కోట్ల కాల ఇప్పుడు ఉదాహరణకు నేనేమన్నా ఇంత ముందు అతని పేరు మనవాడు, కరుణానిధి మనవాడు. ఓకే. వాడి పేరు ఏంటి, ఉదయనిధాడు. వాడు ఏమంటాడంటే వైరస్ అంటాడు. వాడే అంటాడు. నేను చెప్పింది నరేంద్ర మోడీ గారు అంటే మీరు ఫీల్ నువ్వు ఫోన్ మాట్లాడాలనుకుంటే కరెక్ట్ మాట్లాడు. చెప్పండి. వైరస్ అన్నప్పుడు నేను ఏమన్నానంటే, దమ్ముంటే ముస్లిం మతం నన్ను ఆ మాటలు వైరస్ అని, ఖురాన్ అంటే వైరస్ అను, బైబిల్ అంటే వైరస్ ఎందుకు అన్నారు, వేరే మతాలని హిందువులను ఎందుకు అంటారు? అవును సార్. సమాధానం అంటరాని వాళ్ళని చేసి వేల సంవత్సరాల నుంచి మమ్మల్ని వెలివేసి, అంటరాని వాళ్ళకి ఏం చేయాలో చెప్పండి. ఇప్పుడు ఎప్పుడో 100 సంవత్సరాల కింద పుట్టి పెరిగిన వాళ్ళు ఏదైనా జరిగితే సమాజంలో మేం పాటు పడుతున్నాం. అంటే నరేంద్ర మోడీ గారు చెప్పిందినండి, 52 కోట్లు జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేసినాం. ఓకే. ఎంతమందికి చేశారు సార్? 15 లక్షలు. వాళ్ళ 15 లక్షలు కాదు, 15 లక్షలు కూడా తర్వాత చెప్తాను నేను. చర్చకు రా, చెప్తాను. మేము ఎన్ని లక్షల కోట్లు ఎన్పి అకౌంట్లు తీసుకొచ్చినాం, ఓకే, ఎన్ని లక్షల మందికి ముద్రా లోన్స్ ఇచ్చినాం, ఎక్కడ 11 సంవత్సరాలు నెట్టి అవినీతి ఆరోపణలు రాజకీయం చేసినాం. ఒకవేళ మీరు వస్తే ఒక మేధావులు లేకపోతే ఇంకా సంస్కారవాదులు ఒక చర్చ పెట్టండి ప్రెస్ క్లబ్ లో. తప్పకుండా నా వర్షన్ ఏంటంటే సార్, మీరు 100% రెడ్డి అహంకారంతో మీ బీజేపీ పార్టీ అధికారంలో ఉందని ఈ రోజు ఎస్సీలు ఎస్టీలు బీసీలు అంటే మీకు చిన్న చూపుతో మాట్లాడారు సార్. అందరికీ రెడ్డిని లెక్క తిడుతున్నా నేను. అర్థం కాలేదు. రెడ్డిని ఏదో మీరు పైకి నటిస్తున్నారు అలా, అంతేగాని మీ కడుపులంతా విషయమే సార్. లేదు, బొంగు లేదు, చూద్రా. నేను పుట్టి నుంచి నేను చెప్తున్నానంటే, నేను పుట్టిన నుంచే చెప్తున్నది. ఓకే. ఎవరిని కొత్త కాదు. అవును సార్, మీరు శూద్ర అని చెప్తారు, మరి మతాన్ని ఎలా సంస్కరిస్తున్నారు? శూద్ర బీద్ర అవన్నీ బంద్ చేయు, అవన్నీ ఐడియాలజీ బంద్ చేయు. ఇప్పుడు 21వ సెంచరీ ఆధునిక భారతంలో అందరూ సమాన అవకాశాలు ఎట్లా పొందాలా, ముఖ్యంగా పేదలకు. వాడు ఎవడన్నా కానీ పేదలు, పేదల కులం ఉండదు, మతం ఉండదు. ఫస్ట్ ఈ ఫ్యాక్ట్స్ నోట్ చేసుకోండి. తప్పకుండా సార్, తప్పకుండా. రెండోది, నేను మన తెలంగాణ అసెంబ్లీ ఏం మాట్లాడినా, టిఆర్ఎస్ వాళ్ళు 26,000 టీచర్స్ రిక్రూట్ చేసామన్నారు 10 ఏళ్లలో. ఓకే సార్. కాంగ్రెస్ ప్రభుత్వం 11,000 మంది రిక్రూట్ చేసామన్నది, 37,000 మంది. ఓకే సార్. 37,000 మంది వస్తే 6 లక్షల మంది డ్రాప్ అవుట్స్ ఎందుకు అయ్యారు అధ్యక్ష అని అడిగిన. ఓకే సార్. రెండోది, ముఖ్యంగా 6,000 స్కూల్ మూతపడ్డాయి. ఓకే సార్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది 1,854 స్కూల్ మూతపడ్డాయి. ఓకే సార్. ఏమైంది ఈ సంవత్సరం? 1931 జీరో ఎన్రోల్మెంట్. ఓకే సార్. ఏం చేస్తారు అడిగింది అదే. ఇంకా ఉన్నది ఒకటే. నేను రాజకీయ ప్రాసెస్ సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద ఇప్పుడు బీజేపీ కూడా చెప్పిన, మళ్ళా బీజేపీ కూడా దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థల్ని మొత్తం బీజేపీ అమ్మేస్తుంది, అంబానీ కట్టబెడుతుంది. చెప్తున్నాము ఒకటే, మేము ఏం చెప్తున్నామంటే, వీళ్ళ అమ్ముడు వాళ్ళ అమ్ముడు కాదు. ఒక ఎయిర్ ఇండియా గురించి 55,000 కోట్లు అప్పు చేశారు. ఎవ్రీ ఇయర్ 5,000 కోట్లు దానికి మనము ఇచ్చుకుంటా పోయినాం, ఫీడింగ్ చేసుకుంటా పోయినాం, అయినా సెట్ కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కంటిన్యూషన్ అది. ఇట్లాంటి వల్ల ఎన్నొద్దులు పేద ప్రజలకు. వాళ్ళకి ఇచ్చే 5,000 కోట్లు పేదలకు ఇస్తే అయిపోతుంది కదా. అవును, ఇస్తే అయిపోతుంది కదా.
మరి 83 కోట్లకి ఫ్రీ రేషన్ కదే కదా. అవును సార్, అవును. నేను అనేది సార్ ఆ చర్చ ఇప్పుడు నరేంద్ర నేనేమంటున్నానంటే నువ్వు ఏదైనా ఒక సబ్జెక్ట్ మాట్లాడు, మనం తప్పకుండా ఏం చేయాలో సార్. నేను ఎందుకు సజెషన్స్ నేను ఇవ్వండి. మీకు ఫోన్ చేయను సార్. బీజేపీ చేసే అరాచకాలు నా దగ్గర నువ్వు చాంతాడంతో బీజేపీ విమర్శిస్తే తప్పంటే కదా. ఇప్పుడు ఇవాళ నా స్టేట్మెంట్ చూడు. తప్పకుండా ఇవాళ నా నరేంద్ర మోడీ నేను దేవుడు కాదా, ఆయన చెప్పింది నేను విమర్శకు అతీతుడు కాదు కదా. నేను ఏం చెప్తున్నామంటే నరేంద్ర మోడీ వాళ్ళు వీళ్ళు కాదు. మేమేమంటున్నాం శ్యామ్, ఒకటి సార్. చెప్తున్నాం, ఇలా క్లియర్ గా చెప్పిన. సార్ మేము నచ్చలేదు, మీరు రండి రాజకీయాలకు. ఓకే సార్. ధర్మం బీజేపీ నచ్చలేదు, ఇంకొక హిందూ పార్టీకి వేసుకోండి ఓట్లు. మీ హిందూ ముస్లిం అంటే బరాబర్ అంటే హిందూ ముస్లిం మీరు ఎమ్మెల్యే గారు సార్, మీరు ప్రజాప్రతినిధి, మాకు గౌరవం ఉన్నది, మీరంటే మాకు గౌరవం ఉంది. మోడీ గారు అవునన్నా కాదన్నా అందరికీ ప్రధాని కదా సార్ ఆయన. మళ్ళీ నేను చెప్తున్నాను ఏంటంటే మీరు చెప్పిందా వినండి. మాకు ఎక్కడ కశ్మీర్ పండితులని 1990 రోజు జనవరి 19 రోజు కశ్మీర్ వదిలిపోవాలి హిందువులందరూ, లేదా ఇస్లాం మతం స్వీకరించాలి. అర్థమైందా? ఒక అమ్మాయిని 28 ఏళ్ళ అమ్మాయిని 23 మంది రేప్ చేసి ఆ బాడీని రంపం మీద కోశారు. రైట్. 5 లక్షల కశ్మీర్ పండితులను ఢిల్లీలో వీధులలో ఉంచారు. వేల మంది అత్యాచారాలు చేసి ఇస్లాం స్వీకరించాలా పంపారా. ఎప్పుడైతే టిప్పు సుల్తాన్ కావచ్చు, మన దేశంలో సుప్రీంకోర్టు ఉంది, మన దేశంలో ప్రభుత్వం ఉంది, మన దేశంలో ఆర్మీ ఉంది, అయినా కానీ హిందువుల రక్షణ లేకుండా పోయింది. కాబట్టి హిందువులు ఇతర మతస్థుల మీద ఏడ్చే బదులు వాడి మీద ఎందుకు వర్షెడతావు నువ్వు? అవును, కరెక్ట్. నిన్ను నువ్వు కాపాడుకో. నా వర్షన్ కూడా వింటారా సార్? చెప్పండి. నేను చెప్తున్నాను ఏంటంటే యాజ్ ఏ నాకు ఎగ్జాంపుల్ గా ఎన్ని ఎవిడెన్స్ తో చెప్తున్నా మా జాతికి. తప్పకుండా. హిందూ ఫాస్ట్ మాకు ఎక్కడైతే 1000 సంవత్సరాల కింద హర్షవర్ధన్ రూల్ నడిచినప్పుడు 7th సెంచరీలో అప్పుడు ఈ శని స్టార్ట్ అయింది మా కులము. కులాలు ఉపకులాలు అప్పుడు బాగా జనరేట్ అయినాయి. దాన్ని విదేశీ దురకందారులు డే బై డే కంటిన్యూ 20th సెంచరీ వచ్చే వరకు విభజించు పాలించు. దాని వల్ల ఏమైందంటే మేము 1000 సంవత్సరాలు బానిసత్వంలో మరిగాం. అయితే దాన్ని మనం 1940 సంవత్సరం వచ్చిన తర్వాత ఒక వెర్షన్ లో 1000 పోతుంది. దీన్ని సమయానుకూలంగా మార్చుకుంటూ పోవాలా. ఎవరి మీద ఏడవటం వల్లనో ఎవరి మీద తోటి వల్ల కాదు హిందువులకు. ముస్లింస్ ఎట్లా ఐక్యతగా ఉంటారో మీరు ఐక్యతగా ఉండండి. ఈ హిందూ ఏదైతే కులాల మధ్యన కుంపట్లు పెడుతున్నారో, ఇప్పుడు హిందువులందరూ కాదండి, వీళ్ళు కులాల వారిగా విడిపోయిన హిందువులందరూ ఐక్యతగా ఉన్నారా అండి మీరు చెప్పినట్టు? ఉండరు, ఇంకా 1000 సంవత్సరాలు ఉండరు. మరి కులాలను సృష్టించిన వాళ్ళని వదిలిపెట్టి మీరు కులాలు సృష్టించడం కనబడతాయి కదా నీకు. ఇప్పుడు మీరు రెడ్డి, మీరే మీ నోటితో మీరు శూద్రాన్ని. నువ్వు చరిత్రలో కొన్ని మార్చలేవండి, గతాన్ని మార్చలేవు. నువ్వు వర్తమానాన్ని ప్రయత్నం చేస్తావు, భవిష్యత్తును ఊహించగలుగుతావు. మేమేమంటున్నాం, కులం ఉంచుకోండి. మీకు బలవంతంగా నేను ఒక్కరోజు రాజారాము అని గాను. కులం ఉంచుకుంటే నీ పై కులం నాది కింది కులం సార్. నేను వివక్షత విన్నాను బ్రహ్మాండంగా విన్నాను సార్. తక్కినట్లు ఇంకొక 10,000 వీడియోలు చూడు. నాది 2000 వీడియోలు ఉన్నాయి సార్. నేను కూడా పెడతాను. ఇప్పుడు ఒకటి చెప్తున్నా సార్. చెప్పండి సార్. సమాజ స్పృహ ఉన్న వాళ్ళం నువ్వు ఒక వే ఉంటుంది, నాది ఒక వే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. కానీ మీరు కాదు సార్, నాది వేరుంటుంది సార్. నేను ఒక లైన్ మీద, కానీ మీరు ఒక ప్రజాప్రతినిధి సార్. మీరు ప్రజాప్రతినిధి అయ్యి అట్లా మాట్లాడడం చాలా బాధ. ప్రజాప్రతినిధి వాడు దొంగ అని మీరే చెప్తారు కదా, మీరు కూడా దొంగ. మేము అనేది ఏంటంటే హిందూ జాతిని మేల్కొల్పుతున్నాము. దాంట్లో కులాల మధ్యన చిచ్చు పెట్టి గతాన్ని తవ్వుకుంటా ఒకరికొకరు విమర్శించుకుంటా. ఒకటి మేమేమంటున్నామంటే, నా వెర్షన్ అది. రాజకీయ నాయకులు ఒక్కొక్కరితో ఒక వెర్షన్. నేనేం ఆరోపిస్తా తెలుసా సార్, సమాజం నుంచి ఈ రోజు పహల్గాడు అటాక్ చేయించింది బీజేపీ. అది ఓకే, తప్పేముంది. ఉగ్రవాదులతో చంపించింది బీజేపీ. గోద్రాలో 100 మంది 1000 మందిని చంపించింది నరేంద్ర మోడీనే అంటున్నాను. తప్పలేదు అది. నీ ఐడియా, నీకు ఒక వెర్షన్ ఒకరు తీసుకున్నావు. నేను తప్పు ఒప్పుకుంటాను నేను ఎందుకు? అలాగా సార్. నువ్వు ఇప్పుడు నువ్వేమన్నావు అనుకో, ఇప్పుడు దానికి ఒక్కొక్కరు రకరకాలు ఉంటాయి. అవును, నీ అభిప్రాయం అది. నా అభిప్రాయం కాదండి, ప్రజల నుంచి వస్తున్న ఆరోపణ ఇది. ప్రజల అభిప్రాయం మేము చూస్తున్నాం కదా. ఇప్పుడు నువ్వు ఒక్క దారి చూస్తున్నావు, నీకు ఒక రకంగా చెప్తున్నారు, ప్రజలు మాకు రకంగా చెప్తున్నారు. ఇప్పుడు హిందూ ప్రధానిగా ఈ 11 సంవత్సరాల నుంచి ఉన్న నరేంద్ర మోడీ పుల్వామాలో జవాన్లు చచ్చిపోతే రక్షించలేకపోయాడు. హిందూ ప్రధాని ఎందుకు రక్షించలేదు? ఏమైతుందంటే ఇందిరాగాంధీ ఇంట్లో చచ్చిపోయినప్పుడు కూడా బాడీగార్డులు రక్షించారు. అంటే వాళ్ళు దొంగలు, మేము వాళ్ళకంటే చిన్న దొంగలని మీరు చెప్పదలుచుకున్నారు. అందరు దొంగలే. నరేంద్ర మోడీ కూడా దొంగలేనా? అందరూ వ్యవస్థలు ఉన్న వాళ్ళందరూ దొంగలే. నువ్వు దొంగవే, నేను దొంగ. ఈ మాటను అసెంబ్లీలో చెప్పండి మీరు. నరేంద్ర మోడీ గారు దొంగనే, నువ్వు దొంగ, నేను దొంగనే. నేనైతే పర్వాలేదు సార్, ప్రధానమంత్రి దొంగ కావద్దు. నేనైతే పర్వాలేదు సార్. దేశం ఇంత భద్రతగా ఉండదు. ఎందుకు భద్రత ఉంటే జవాన్లు ఎందుకు చచ్చిపోతారు? భద్రత ఉంటే బిపిన్ రావత్ ఎందుకు చచ్చిపోతాడు? జవాన్లు సంఘటన ప్రపంచాన్ని చదువుకొద్దిగా 200 దేశాలు ఉన్నాయి. ఈ రోజు భారతీయులు ఎంత గర్వపడుతున్నారు, హిందువులు ఎంత ఆనందపడుతున్నారు. 205 దేశాలు ఉన్నాయి సార్. కులాలు కూడా కొద్దిగా తగ్గించడానికి ప్రయత్నం చేయండి, కులాలను పెంచడానికి ప్రయత్నం చేయండి. మీరు 100% కులాహంకారంతో మాట్లాడరు, మీ పైన ధర్మ పోరాటం చేస్తారు. మీరు క్షమాపణ చెప్పాలి సార్, బహిరంగ క్షమాపణ. ఏమంటున్నానంటే మీరు క్లియర్ గా చెప్తున్నాను, చెప్పండి.
ఎప్పటికుంటాను కులాల మధ్యన చిచ్చు పెట్టాలని, కులాల మధ్య రెచ్చగొట్టాలని నేను మాట్లాడుతూనే ఉంటాను. మేమేమంటున్నామంటే రాజకీయ వ్యవస్థల ఇప్పుడు మన మమతా బెనర్జీ అల్లాకి కసంత వరకు దేకులేము అంటున్నది హిందువుల్ని. ఏం మాట్లాడినావు? ఏ రాజకీయ నాయకులు మాట్లాడి తప్పమ్మా ఈ 80% హిందువులు అట్లా మాట్లాడి తప్పని ఒక రాజకీయ నాయకులు మాట్లాడి అట్లా మాట్లాడిన వాళ్ళకి బెయిల్ తీసుకొచ్చింది మీ బీజేపీలో ఉన్న రఘునందనే కదా. బీజేపీ పోతుంది ఆయన. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ సబ్జెక్ట్ వేరు. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. నా క్వశ్చన్ ఏంటంటే సార్, మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో బతుకుతున్నాం. హిందువులు ముస్లింలను ఇంకెన్ని రోజులు ఇలా పంచాయతీలు పెడతారు? నీకు మేము అదే చెప్తున్నాం. ఈ రోజు స్టేట్మెంట్ చూడు, వెరీ క్లియర్. ఎదుటోళ్ళ మీద ఎందుకు ఎడతారు? ఓకే, ఏదో బీజేపీ నా క్వశ్చన్ కూడా అదే. మళ్ళీ బీజేపీ కాదు, హిందువులు ఫస్ట్ ఎదుటోళ్ళ మీద ఎడసం మానేయండి సార్. నేను అసలు నేను ఏమంటున్నాను అంటే నా బాధల్లో ఒకటే సార్, మనం హిందువులుగా లేవు సార్, కులాల వైద్యుగా విడిపోయి ఉన్నాం అంటున్నా. ఒక్క రోజులో మారేశాం సార్. ఓకే, ఒక్కరు తరతరాలుగా పోసిన విషవృక్షాలు అవి. ఓకే. క్రిస్టియన్స్ కూడా వందలాది మంది తెగలు ఉన్నాయి దాంట్లో. అవును, ఉన్నాయి. ఈ మతాల కోతి ఇంకా పెద్ద లంబచోడ. నువ్వు నేను ఇంకా 15 ఏళ్ళు మాట్లాడాలి ఇట్లా కంటిన్యూ. నా బాధ వాళ్ళ గురించి కాదు సార్. ఈ దేశం మూలవాసి నన్ను అంటరాను చేశారు. నా బాధ పర్వాలేదు, 10 కోట్ల మంది వలసవాదులు వచ్చున్నారు. ఓకే, వాళ్ళని నిలగొట్టమన్న నరేంద్ర మోడీ. నేను వద్ద నరేంద్ర మోడీ కూడా బయట విదేశీయుడే, ఆర్యుడు. మళ్ళీ నరేంద్ర మోడీ, కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డిల ఇష్యూ కాదు మాట్లాడేది. సబ్జెక్టు దేశం గురించి. ఎక్కడైతే నీకు సెక్యులర్ వాదం మైనారిటీకి పోతుందో, సెక్యులర్ ఉంటలేదు అక్కడ. దాన్ని ఎలా ప్రొటెక్షన్ చేసుకుంటారు? గతము, వర్తమానం, దాన్ని బేరీ చేసుకుని భవిష్యత్తులో నిర్ణయించుకోండి. కులాలు అనేది ఒక్క రోజులో, నేను అంత పెద్దోని కూడా కాను, రాజారామోహన్ రావు లాగా ఎంతో మంది సంస్కరణలు చేశారు ఆయన. మేము చూసేది ఏంటంటే, మరి నువ్వు ఎట్లా చూసిన కులాలను, కానీ ఇప్పుడు మేమైతే ఒక 50 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. 50 సంవత్సరాలు చాలా మార్పు వచ్చింది. నాకు మంద కృష్ణమాదిగా వీళ్ళందరితో నాకు మంచి సన్నిహిత సంబంధాలు, ఆర్ కృష్ణతోని ఒక ప్రజాస్వామ్య ఉద్యమాలలో ఎట్లా వాళ్ళతో మేము కోఆర్డినేషన్ చేసుకుంటాం. గద్దరన్న లాంటి వాళ్ళు మా ఇంటికి వచ్చి ఎట్లా మాట్లాడతారు, అద్దెకి దగ్గర మా ఇంటికి తిట్టరు. మా చర్చలు, మా వేదికలు ఉంటాయి విమలకతో సహా. ఎవరితో మాట్లాడినా, ఎవరితో మాట్లాడలేదు. ఇవి ఒక్క రోజులా నువ్వు నేను మార్చే వ్యవస్థ కాదు ఇది. నేను అండర్స్టాండ్ సార్, నాకు అర్థమైంది సార్. ఒక్క రోజులో ఏ చేయాలా, మనం ప్రయత్నం అయితే చేయాలా. నా బాధలు తప్పులు జరుగుతాయి. నా బాధల్లో ఏంటంటే సార్, మీరు ఇంకా కులహంకారంతో బీసీ ముఖ్యమంత్రులు అంటే మీకు చిన్న చూపు ఉన్నది. నేను అసలు మళ్ళీ అదే చూస్తున్నావు కదా. ఫస్ట్ డైరెక్ట్ రాజకీయ ఫస్ట్ నేను ఇచ్చింది మారుమూల స్టేట్మెంట్ అదే. ఏంటి సార్? పైడి రాకేష్ రెడ్డి నేను బీసీ ముఖ్యమంత్రి కింద పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను, మీరు సిద్ధమని. ఓకే, రైట్. ప్రజలు ఏమన్నారు సార్ అప్పుడు? ప్రజలు బీసీ ముఖ్యమంత్రులు అయితే అందరినీ ఓడగొట్టారు. మీరు గెలిచింది మాత్రం ఓసీ ట్యాగ్ జనరల్ సీట్లోనే కదా. మీరు బీసీలో, ఎస్సీలో, ఎస్టీలో ఎమ్మెల్యే కాదు కదా. ఒకటి బీసీ ముఖ్యమంత్రి అంటే చాలా మీటింగ్లలో నేను చాలా చోట్ల అన్నాను. ఓకే సార్. ఇప్పుడు మా ఫస్ట్ భారతీయ జనతా పార్టీ ఒక బీసీ ముఖ్యమంత్రి 75 years లో మేనిఫెస్టోలో పెట్టినాం. ఓకే సార్. చలో మేనిఫెస్టోలో పెట్టినప్పుడు మా దగ్గర ఉన్న సీనియర్ లీడర్లు ఎవరు? బండి సంజయ్ అండ్ రాజేంద్ర అన్న. ఓకే, రాజేంద్ర అన్న ఓసీ, మీరు రెడ్డినే. రాజేంద్ర అన్న బీసీ కాదు. నేను ఏమన్నా అనుకో, నేను ముస్లిం అనుకుంటున్నాను. కొన్ని రోజులు నీకు నోటికి వచ్చింది మాట్లాడుతున్నావు నువ్వు. ఇప్పుడు సార్ ప్రజలు మాట్లాడింది నువ్వు ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడితే నిజం చెప్పాలి సార్. ఆయన బీసీ, ఆయన ఇంట్లోనే ఓసీ, బయట బీసీ. మళ్ళీ అది మీరు అనుకోని, మీ కామెంట్స్ వేరు. అక్కడ మాకు తెలంగాణ సమాజం ఏమనుకుంటుంది, శ్యామ్ రాకేష్ రెడ్డి కాదు. తెలంగాణ సమాజం అనుకునే. నేను ప్రజాక్షేత్రంలో ఉన్నాను సార్, నేను చెప్తున్నా కదా. ప్రజాక్షేత్రంలో ఏమున్నావు, ప్రజాక్షేత్రంలో తర్వాత మాట్లాడదాం. కానీ అతను మేమనుకున్నది ఏంటంటే, ఇప్పుడు తరుంపూర్ అరవింద్ గారు అవుతారు, బండి సంజయ్ గారు అవుతారు సార్. లేదు ఈటల రాజా అంటే బీసీలు అంటే మా దగ్గర ఉన్న ప్రముఖ నాయకులు వాళ్ళే. లక్ష్మణ్ గారు సార్. ఓకే, అందరిని ఓడగొట్టారు సార్. అంటే మేము అన్నం ఏంటంటే, బీసీ ముఖ్యమంత్రి చేస్తే మీ బిడ్డలే కదా అధిష్టానం ఎక్కేది. అవును సార్, అవును. మరి ఓసీ ముఖ్యమంత్రిని గెలిపించుకున్నారు సార్. కాబట్టి ఇది చరిత్ర ఏంటంటే, మనం ఒక్కసారి మార్పు అనేది సాధ్యం కాదు. అవును. కానీ బీసీ అయినా ఓసీ అయినా ఫస్ట్ మీరు అన్నారు చూడు కులాలు, మేము ఏమంటున్నామంటే నా వెర్షన్ ఏంటంటే ఈక్వల్ అంటున్నా. ఓకే, కాన్స్టిట్యూన్సీలో ఎప్పుడన్నా సమావేశాలు స్పీచ్ చేసేప్పుడు పాత ఉంటే కలెక్ట్ చేసుకోండి. అదే మీరు తప్పకుండా అఖిలేష్ యాదవ్ లేకపోతే ఒక ద్రవిడ అంటాడు అని ఇంకోటి అంటాడు అన్నప్పుడు ఇదంతా పంచాయతీలు, కులాలు, మతాలు పంచాయతీ. నరేంద్ర మోడీ గారిని ఒకటే కులం చేయమని ఇదే వచ్చు కదా సార్, ఒక పార్లమెంట్ లో బిల్లు పెట్టి. వాళ్ళని అక్కడికే పోతున్నాం మన మధ్యన. ఇప్పుడు మేము ఏమంటున్నామంటే, మా దాంట్లో ఓబీసీ మోర్చ ఉంటది, ఓకే, బీసీ మోర్చ ఉంటది, ఓసీ మోర్చ ఉంటది, ఓకే, దళిత మోర్చ కూడా ఉంటది మీ దాంట్లో, మాకు తెలుసు. ఏది దళిత మోర్చ కూడా ఉంటది, ఎస్సీ మోర్చ ఉంటది, అన్ని మోర్చాలు ఉంటాయి, మహిళా మోర్చ ఉంటది. కాబట్టి ఏ వర్గాలకు ఏం అవకాశాలు ఇవ్వాలా,
అనేది ప్రతి పార్టీలో వింగ్స్ ఉంటాయి. ఓకే సార్. కానీ అనైక్యత వల్ల దేశం నష్టపోతుంది. ఓకే. రెండోది, అన్నిటికన్నా ముందు దేశం నష్టపోతే మానాలు పానాలు పోతున్నాయి. ఎగ్జాక్ట్లీ. రేపు మానాలు పానాలు కాపాడుకోవాలా, ఆస్తులు కాపాడుకోవాలా, అవును. మీరు సంపాదించుకున్న రూపాయి కష్టపడి ఓకే జీవితాంతం కూడబెట్టి సార్. ధర్మంని మర్చిపోయి దేశంని మర్చిపోతే ఇక ప్రపంచంలో ఏ దేశం లేదు మీకు బతకడానికి. సార్. ఓకే. కశ్మీర్ నుంచి వెస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్ నుంచి ఒరిస్సా, ఒరిస్సా నుంచి మహారాష్ట్ర, ఎక్కడికైనా పారిపోతారు చివరి వరకు. ఓకే. ఎక్కడికి పారిపోతారు. అవును. ఎదుటోడికి నువ్వు ఉండాలంటే నువ్వు ఒక ఐక్యత ఉండాలా. ఓకే. ఐక్యత ఉన్నప్పుడు మేము ఏం చెప్తున్నామంటే, సార్. కాదు ఇంకా వేరే పార్టీలలో కూడా ఉండమంటున్నాం, కాంగ్రెస్ లా బీఆర్ఎస్ లా. ఓకే. కానీ మెజారిటీ ప్రజల్ని గౌరవించండి. ప్రపంచంలో మెజారిటీ ప్రజల్ని అవమానించిన పార్టీ ఏది లేదు అవును. ప్రపంచంలో. సుమారు 213 దేశాలలో అవును. ఏ దేశమైనా మెజారిటీ ప్రజల్ని గౌరవిస్తుంది. 100% అవును. 1947 నుంచి ఇప్పటి వరకు ఒక మెజారిటీ ప్రజల్ని అగౌరవపరిచే దేశం ఏదైనా ఉంది, అవమానపరిచే దేశం అంటే ఇది ఒకటే. అవును. మెజారిటీ ప్రజల్ని పేదవాళ్ళని చేసింది కూడా మెజారిటీ ప్రజల పేరు చెప్పి గద్దెనెక్కిన వాళ్ళే సార్. అర్థం ఉంటది అది. పోదు మళ్ళీ నీకు అటే పోతున్నావు, సబ్జెక్ట్ ఎటో పోతున్నావు. నువ్వు పోవాలంటే ఇప్పుడు నేను నాతో మాట్లాడేది ఒక సబ్జెక్ట్ వైజ్ గా మాట్లాడేది. కానీ మీ మాటలో నాకు అర్థమైంది ఏంటంటే, కేవలం మీరు చెప్పింది మాత్రమే. ఇప్పుడు మీరు చెప్పారు సార్, నేను చెప్తాను వినండి సార్. నరేంద్ర మోడీ ఎంతసేపు నువ్వేదో పెట్టుకున్నావు. అరే నరేంద్ర మోడీ టేకేదారు ఒక ఫోన్ కాల్ తో కాదు సార్, ఒక ఫోన్ కాల్ తో రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపేటోడు, ఎవడు జ్వరపడుతుండో దేశంలోకి 11 ఏళ్ళని. వినండి సార్ నా మాట వినండి. 20% మైనార్టీ ప్రజల హక్కుల గురించి లేకపోతే వాళ్ళ గురించి వదిలేద్దాం సార్, వాళ్ళ గురించి మాట్లాడడం వదిలేద్దాం. 80% మంది మెజారిటీ ప్రజల హిందువులు ఇండ్లు లేని వాళ్ళు ఉన్నారు, మెజారిటీ ప్రజల హిందువులు భూమి లేని వాళ్ళు ఉన్నారు, మెజారిటీ ప్రజల హిందువులు నిరుద్యోగులు ఉన్నారు, మెజారిటీ ప్రజల హిందువులు హాస్పిటల్లో సరిగ్గా చూయించుకోని ఉన్నారు, మెజారిటీ ప్రజల హిందువులు అనారోగ్యం. మరి మీరు చేస్తా ఉంటారు మెజారిటీ ప్రజల విశ్వాసాన్ని గౌరవించాలి. నేను చెప్పింది కాన్సెన్స్ ఉంది, ఇప్పటిదాకా రివ్యూ చేసింది అదే. మెజారిటీ ప్రజల కోసం మీరు చెప్పింది బాబు, నా కాన్సెన్స్ గురించి ఎమ్మెల్యేగా ఇప్పుడు చెప్పిన 12,568 L1 లో ఉన్నారు, 11,699 ఏమో L2 లో ఉన్నారు. ఓకే. ఇప్పుడు మేము చేసిందంత ఆఫీసులతో ఎట్లా, ఈ 22,000కు 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ పరిస్థితి ఎందుకు ఉంది? ఓకే. 125 స్కూళ్ళలో బాత్రూమ్లు ఎందుకు లేవు? అవును. 20,000 స్క్వేర్ మీటర్స్ కంపౌండ్స్ ఎందుకు లేవు? దోపిడీ రాజకీయాలలో. నేను నువ్వేదో మాట్లాడుతుంటే ఒక శాసనసభ్యుగా మాట్లాడుతున్నాను నేను. అధికారులతో, ఆర్డీఓలతో, కలెక్టర్తో రివ్యూ చేసుకున్నది ఈ రోజు. ఓకే సార్. ఓకే. ఇలాగా దోపిడీ అది వేరే, అది వేరే, ఆ సబ్జెక్ట్ వేరు. ఓకే సార్. ఓకే. శాసనసభ్యుడుగా నేను అధికారులను పిలిచి అడిగాను, ఓకే సార్. ఓకే. నాకేం కావాలని ఆర్మూర్ కాన్స్టిట్యూన్సీ లో ఈ L1 L2 ఎట్లా క్లియర్ చేస్తారు మీరు? ఓకే. కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా ఓకే సార్. అరువులకు ఎట్లా ఇవ్వగలుగుతాం? ఓకే. న్యాయం ఎట్లా చేయగలుగుతాం? దిస్ ఇస్ అవర్ టుడే రివ్యూ ఇది ఈ రోజు. ఓకే సార్. ఎవరు లబ్ధిదారులు అయితే వాళ్ళకి ఇస్తారు. అరువులకు అంటే పార్టీలకు అతీతంగా పెట్టండి. అర్థమైంది సార్, అర్థమైంది. నేను క్లియర్ గా ఉన్నాను. ఓకే. నాకు బీజేపీ బీఆర్ఎస్ లేదా, డెవలప్మెంట్ ఇస్ వేరు, పార్టీ ఐడియాలజీ వేరు. ఓకే సార్. నేను శాసనసభ్యుని, నువ్వు అన్నట్లు ముస్లింస్ కు, క్రిస్టియన్లకు, అందరికి ఇక్కడ ఉన్న ప్రతి ప్రజలకు నేను శాసనసభ్యుని. ముఖ్యంగా మా తెలంగాణ ఎమ్మెల్యే అని మీరు, మీ పరువు పోతే ప్రపంచంలో మా పరువు కూడా పోయింది. మేము ఏమంటున్నామంటే, ఇప్పుడు ఉదాహరణకు చెరువులు కబ్జా కానీ రివ్యూ ఇప్పుడు తెలంగాణ ఒక్కడికే జీవో ఎత్తున్నారు సార్. ఓకే. 90 చెరువులు కబ్జాలకు గురైనాయి సార్. ఇట్లా కబ్జాలు చేసుకుంటూ పోతే భవిష్యత్ తరాలు ఏం తాగాల? అవును, అవును. ఈ చెరువులు ఫస్ట్ జీవో ఇవ్వండి. ఓకే సార్. బీజేపీ ఉన్నా, బీఆర్ఎస్ ఉన్నా, కాంగ్రెస్ నాకు సంబంధం లేదు. ఓకే సార్. ఈ రోజు కమిషనర్ ఆఫ్ పోలీసుని కలిశాను. ఓకే సార్. మీరు లా అండ్ ఆర్డర్స్ కు, ఓకే, ఈ కులాల మీద సార్, ఈ విలేజ్ విడిసి ఉంటాయి, కొన్ని కమిటీలు ఉంటాయి మా దగ్గర ఎక్కువ ఉంటాయి ఇవి విడిసి. ఓకే. దౌర్జన్యాలు, కులం బంధు, ఓకే సార్. మీరేం చర్యలు తీసుకున్నా నా గురించి ప్రాబ్లం ఉండదు. కులం మాత్రం కుల బహిష్కరణ అనేది ఉండకూడదు. ఓకే సార్. ఇది నేను అఫీషియల్ రివ్యూస్ టుడేస్. ఓకే. శాసనసభ్యుడుగా IPS IAS అధికారులతో మాట్లాడిన మాటలు ఈరోజు. సూపర్ సార్, థ్యాంక్ యూ. నేను ఆ ఐడియాలజీతో పోతాను. మీరు ఎవరో చెప్తే నేను, నా జీవితం కూడా ఒక పోరాటమయం. సూపర్ సార్, గుడ్. మీలాంటి ఏంటంటే మీరు ఒక రకమైన పోరాటాలు చేస్తున్నారు జీవితంలో, నేను ఒక పోరాటాలు చేసి పైకి వచ్చాను. అనుకోకుండా దేవుడు నాకు అధిక అవకాశం ఇచ్చాడు, ప్రజలు ఆశీర్వదించారు కాబట్టి ఎమ్మెల్యే అయ్యాను. నేను ఎమ్మెల్యే అయినా 7 స్పీచ్లు చూడండి. మీరు ముఖ్యమంత్రి నేను ముఖ్యమంత్రి తర్వాత అర్మల్ కానీ మీరు ఎప్పుడన్నా తెలంగాణలో మీకు ఏమైనా పరిచయాలు ఉంటే సార్, సెక్రటరీ IAS ఆఫీసర్ అడగండి. ఆర్మూర్ ఎమ్మెల్యే గారు ఎప్పుడు ఎవరి గురించి అడుగుతాడు? ఓకే సార్. ఏమైనా పర్సనల్ ఫైల్ తీసుకొని వచ్చాడా సార్? ఓకే. ఎంతసేపు నేను మాట్లాడేది అసెంబ్లీ సుమారు 8 సార్లు మాట్లాడాను. 8 స్పీచ్లు చూడండి. చూశాను సార్ నేను. 8 సార్లు నేను మాట్లాడేది ఏం మాట్లాడతాను? ఫస్ట్ పేదవాళ్ళకి కావాల్సిన ఏంటి సార్? క్లియర్. ఓకే. మేమేంటి ఇవన్నీ సాధించిన తర్వాత కూడా ఇప్పుడు దాడులు కూడా బంగ్లాదేశ్ లో, పాకిస్తాన్ లో దళితుల మీద ఎక్కువ జరుగుతున్నాయి. అవును సార్. చివరికి వాళ్ళు ఆర్థికంగా, ఇప్పుడు జోగేందర్ మండలం ఉండే ఫస్ట్ 47 to 50 సార్
అంబేద్కర్ తో సమానమైన మేధావి ఆయన మనకు అప్పుడున్న సమాజంలో. అవును. భారతదేశంలో బ్రిటిష్ ఇండియాలో కూడా అప్పుడు ఏదో మినిస్టర్ ఉండే. లా తర్వాత మినిస్టర్ పాకిస్తాన్ లో అయిండు. సార్ ఓకే. 47 to 50. ఓకే. 50లో అక్రమ కేసు పెడితే అప్పుడు గవర్నమెంట్ భారతదేశానికి వచ్చాడు. ఓకే సార్. వచ్చి 1964 అనుకుంటా చనిపోయింది సార్. అట్లా అంటే ఆయన బాధపడ్డది కూడా 1950 లేదంటే మేమేమో నమ్ముకున్నది ఏమో జరుగుతున్నది పాకిస్తాన్ లో. ఓకే. చివరికి డాటా తీస్తే సార్. ఈ రోజు మిగిలిన దాంట్లో ఎక్కువ మటుకు దళిత వర్గాలు నిమ్న వర్గాలే పాకిస్తాన్ లో. అవును. అర్థమైందా? అవును. ఉన్నోడుగా పారిపోయి వచ్చిండు, ఒకడు అమెరికా వీకిండు, డబ్బు ఉన్నాడు, ఒకడు ఇండియాకి వచ్చిండు, చుట్టం ఉన్నాడు. ఇప్పుడు పాత బస్తీలో హిందువులు ఉన్నట్టు ఒక 10% హిందువులు ఉన్నారు అక్కడక్కడ. మిగతా మిగతా వాళ్ళందరినీ ఖతం చేసిరంట. ఖతం చేసుడు కాదు, ఇక పరిస్థితి క్రియేట్ అవుతుంది, అక్కడ నువ్వు ఉండలేవు. అవును. ఏమవుతుందంటే ఇప్పుడు దానికి 1990 డిసెంబర్లో 111 మందిని చంపారు. ఓకే సార్. అందులో ఒక అమ్మాయిని 2 సంవత్సరాల అమ్మాయిని తలకాయ నరికేశారు పాత బస్తీలో. సార్ ఓకే. ఒక అమ్మాయిని ఏమో 6 నెలల గర్భవతిని కత్తి పెట్టి కిందికి చేశారు గర్భంతో సహా. ఓకే. భయంకరం క్రియేట్ చేస్తాయి. బిల్కిస్ బాను కేసులో అయినట్టు అయింది. అట్లా కొన్ని జరుగుతాయి. బిల్కిస్ కొన్ని ఎన్కౌంటర్స్ కొన్ని రాంగ్ జరుగుతాయి. చరిత్రలో ఏమంటే మనం దాని ప్రతిదాన్ని సమర్థించద్దు. అదేదో ఇది కరెక్ట్ అంటే అది కరెక్ట్ కాదనద్దు. ఎన్కౌంటర్ల మీద కూడా మనం స్పందించాలా. ఇప్పుడు నిన్న మొత్తం నక్సలిజం మీద స్పందించాను నేను. అదే చెప్తున్నాను కదా, నేను చెప్పింది నాకు అర్థం. నేను ఐడియాలజీ చెప్తున్నా. నేను నక్సలిజం గురించి మాట్లాడినప్పుడు ఐ డ్రీమ్ లో నేను చెప్పాను, అది నాకు అన్నిటికన్నా ఎక్కువ ఆశయం నచ్చిన వ్యవస్థ, ఆచరణ నచ్చని వ్యవస్థ. ఓకే, సూపర్, మంచి క్లారిటీ. 1950 మేము 50 ఏళ్ల కింద చిన్నప్పుడు ఉన్నప్పుడు అర్థమైందా? అప్పుడు అక్కడ ఉన్న సమాజంలో ఎన్నో రుగ్మతలు ఉండే, ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితులు దళితుల మీద, నిమ్న వర్గాల మీద. ఆ టైంలో నిజంగా ఆ టైంలో అవసరం పడ్డది. ఆధునిక భారతంలో ఇంకా ఏదో ఒక రకమైన ప్రపంచం మారుతున్నది. మేము చివరికి నేను అన్నది ఏంటంటే, అసలు నిజంగా మీరు ఆ స్పీచ్ ఒక లేదు మీరు పంపిస్తున్నారు. నక్సలైట్ల గురించి ఏం చెప్పాలని చెప్తే నేను చెప్పండి. నిజాయితీ పరులు, ధైర్యం ఉన్నవాళ్ళు, పేద ప్రజల పట్ల ప్రేమ ఉన్నవాళ్ళు. మీరు అడవిలకు అన్యాయంగా అసలు బాస్తున్నారు. ఇక్కడ దుర్మార్గులు, రాజకీయ నాయకులు, స్వార్థపరులు, కాంట్రాక్టర్లు, ఇంకా బ్యూరోక్రాట్స్ అడుగడుగున వేల కోట్ల అవినీతి చేస్తున్నారు పేద ప్రజల సొమ్ముని. సూపర్. మీరు ఈ సమాజంలోకి రండి. ప్రజాస్వామ్య ప్రక్రియలకు వచ్చి కొట్లాడని అంటారు మీరు. కొట్లాడు. ఒకవేళ ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, మాకు కూడా ఇప్పుడు ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. 100% ఉంటాయి. అంటే నేను ఒక మంచి వాళ్ళు, ధైర్యం ఉన్న వాళ్ళు, సొంత పేరు చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది పడే నక్సలైట్లు మీరు ప్రాణాలు అనవసరంగా కోల్పోవడం కరెక్ట్ కాదు. వ్యక్తిగతంగా నేను శాసనసభ్యుడిగా నేను ఆహ్వానిస్తున్నా. మీ తెలివి, మీ ధైర్యము, మీ నిజాయితీ ఇప్పుడు సమాజానికి అవసరం లేదు. దరిద్రం ఉండే మొత్తం నాశనం చేస్తున్నారు ఇక్కడ. సార్ మీరు హిందూ మతాన్ని అయితే బాగా ఆచరిస్తారు కదా సార్. మాట్లాడతా ఎమ్మెల్యే గారు, నేను మీ కాన్స్టిట్యున్సీలో ఒక కార్యకర్తగా నా మాట వినండి. నాకు అవన్నీ తెలుసు సార్. నేను ఒక మాట చెప్తాను. మీరు విష్ణు పురాణాన్ని నమ్ముతారు కదా సార్? చెప్పండి మీరు ఏమైనా. ఇప్పుడు నేను ఒకటి చెప్పనా సార్, వాళ్ళు నక్సలైట్లు ఎందుకు పోయారా ఏంటనేది పక్కన పెడితే, నేను కూడా ఆ వాతావరణం నుంచి చూసుకుంటూ బయ్యారం అడవుల్లో, మా సొంతూరు బయ్యారం, నేను హైదరాబాద్ లో ఉంటాను 15-20 ఏళ్ల నుంచి. ఆ నేపథ్యం నుంచి, ఇల్లెందు నుంచి వచ్చినటువంటి వ్యక్తిని కాబట్టి నేను చెప్తాను సార్. ఒక ధనవంతుడు పోలీస్ స్టేషన్ కి పోతే ఒక లాగా ఉంటది, ఒక పేదోడు పోలీస్ స్టేషన్ పోతే ఒక లాగా ఉంటది సార్. ఈ రోజు రెడ్డి గారు మీరు పోతే, మీ ఆర్మూర్ పోలీస్ స్టేషన్ లో రెడ్డి గారు పోతే ఒకలాగా ఉంటది. పేదోళ్ళు మెట్లెక్కేయకుండా చేసిండ్రు అంటే రెడ్డి లేదు కాకర కదా, పేదోడు అంటే నచ్చదా? మరి ప్రజాస్వామ్యం కాదు సార్. ప్రజాస్వామ్య వ్యవస్థలో నరేంద్ర మోడీ అయినా ఒకటే, అందరం దోషులమే. అదే నేనేమంటున్నా అంటే సార్, వాడు ఎందుకు పోయినా పక్కన పెడతానికి ఈ రోజు న్యాయ వ్యవస్థల్ని సంప్రదించినా సరే వాడు యశ్వంత్ వర్మ అనేటువంటి దొంగ 150 కోట్లు తీసుకొని ఈ రోజు న్యాయాన్ని నమ్ముకున్నాడు బీజేపీ అధికారంలోకి ఉన్నాక. నేనేమంటున్నా అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది, ప్రజాస్వామ్యం మీద ప్రజలకు నమ్మకం పోతుంది సార్ పాలకులు చేయబట్టి. మేము ఏమంటున్నాం అంటే, నువ్వు ఏదైతే వెర్షన్ అంటున్నావు ఇప్పుడు 10 సభలలో చెప్పాను నేను, నమ్మకం పోతుంది. ప్రజాస్వామ్యం మీద వచ్చే పరిస్థితి ఉందా? అదే సార్ నేను ఏమంటున్నా అంటే, ప్రజలకు ప్రజాస్వామ్యం మీద నరేంద్ర మోడీ లాంటి పాలకుడు చేయబట్టి నమ్మకం పోతుంది. ఇస్తారు నరేంద్ర మోడీ వల్ల పోతుందా, ఇందిరాగాంధీ వల్ల పోతుందా, లేకపోతే సోనియా గాంధీ గారి వల్ల పోతుందా, రాహుల్ గాంధీ గారు పోతుందా? వాళ్ళ మీద లేకనే కదా మీకు అధికారం ఇచ్చింది. మీరు అదే పని చేస్తున్నారు. ఒకటి మాత్రం చెప్పగలుగుతాం. ఫస్ట్ పాయింట్, బీజేపీ ప్రధాన ఎజెండా దేశం. సెకండ్ ధర్మం. సిద్ధాంతాలలో ఆధునిక భారతంలో సిద్ధాంతాలన్నీ కనుమరుగవుతాయి.
మీద అత్యోదయ సిద్ధాంతమా అంత్యోదయ సిద్ధాంతం ఏదో అంతే ఉంటుంది కదా. ఉండదు, అత్యోదయం ఉండదు. ఆహా. మోడీ గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, శాశ్వతం కాదు. ఎవ్వరు కూడా రాజకీయాల్లో శాశ్వతం కాదు, వ్యవస్థలో ఎగ్జాక్ట్లీ, మంచి శాశ్వతం మాట కాదు. చెప్పారు. అవును కాబట్టి నేనేమంటున్నా అంటే, సార్. మీలాంటి వాళ్ళం, సార్. మాలాంటి వాళ్ళం సార్. సమాజంలో అందరు కలిసి ఒకరి సార్. ఆలోచనలు ఒకరు పంచుకొని సార్. ఈ సమాజం మీకున్న ఒక ఈ దృక్పథం అంటే ఈ సమాజం పట్ల ఉన్న అవగాహన, సార్. ఆవేదన, సార్. మనం ఎలా ఉండి ఏం చేయగలుగుతాం, ఆ రకంగా ఒక ఫైన్ ప్రొడక్ట్ తీయాలి. మనం ప్రయత్నం చేయాలా. తప్పకుండా ఇప్పుడు నేను మొన్న అసెంబ్లీలో మాట్లాడాను. సార్. నేను విన్నాను సార్. తుమ్మల నాగేశ్వర ఖమ్మం మినిస్టర్ గారు ఇలా మాట్లాడుతున్నారు స్టేట్మెంట్ ఖమ్మంలో. ఓకే ఓకే సార్. ఓకే. నేను ఏమన్నాను, అమ్ముకుంటే ఆకలేటోడికి అన్న బియ్యం అంటే అమ్ముకుంటోడికి ఎందుకు ఇస్తారు అధ్యక్ష అంటున్నాను. ఎగ్జాక్ట్లీ, అవును అది ఇయ్యాలంటున్నాడు. సార్. నేను చెప్తున్నా, మన దగ్గర ఉన్నది మొత్తం 1,12,00,000 ఫ్యామిలీలు, ఓకే సార్. 1,25,00,000 మందికి రేషన్ కార్డులు ఇచ్చారు. ఓకే సార్. నేను చెప్పాను, సార్. మరి బంగారం దుకాణాలు, మర్సిడీస్ కార్ షోరూమ్లలో కూడా ఇవ్వండి అని. ఇయ్యాలి కదా. మరి అదే కదా. అంతే కదా. మొత్తం ఎంతసేపు అక్బరుద్దీన్ మాట్లాడిన స్పీచ్ చూడండి. అది అక్బరుద్దీన్ సమర్థించిన నేను. ఓకే. ఏక్ అమీర్ కు అపన్ ఓకే. ఎలిజిబుల్ కరేగా తో ఏక్ గరీబ్ కా నుక్సాన్ అవుతా అన్నాడు. ఓకే. నేను అదే రోజు చెప్పాను, అక్బరుద్దీన్ గారితో 100% సమర్థిస్తున్నాను. సార్. తెలంగాణ అసెంబ్లీలో ప్రతి రాజకీయ నాయకుడు వినాలి ఈ మాట. ఓకే. ఒక్క అర్హుడికి మనం అన్యాయం చేస్తే అంటే మీనింగ్ అదొకటి విదేశీ విద్యా రుణం కింద మాట్లాడిన ఆయన. ఓకే సార్. 2006 ప్రైవేట్ సర్వే చేసిండు అక్బరుద్దీన్. ఓకే సార్. చేస్తే 4 అంతస్తుల మేడలు ఉన్న వాళ్ళకు, కార్లు ఉన్న వాళ్ళకు పోయినది 20 లక్షలు ఇస్తారు కదా విద్యానిధి రుణం. అవును సార్. అవును. దాని మీద మాట్లాడితే నేను అన్నాను, ఇది కరెక్ట్. నేను ఎప్పటి నుంచో మాట్లాడుతున్న రాజకీయాల ఖర్చు నుంచి ఒక అనర్హుడికి మనం అనర్హుడికి ఇస్తే సార్. అర్హుడికి ఎప్పటికీ ఏంది ఫలాలు. అవును సార్. ఆ రోజు సమాజంలోని అప్పుడన్నా ప్రతి పథకంలో కూడా సార్. ఈడ ప్రతి సమావేశంలో సార్. సార్. ఆర్డీఓలు కావచ్చు, ఎంఆర్ఓలు కావచ్చు, ఎస్ఐలు కావచ్చు, సార్. నేను చెప్పేది ఒకటే రాజకీయాల ఖర్చు నుంచి సార్. పేదవాడి పట్ల కనికరంతో ఉండండి, కన్సల్తో ఉండండి. ఓకే. పుట్టిన నుంచి సచ్చిందాక ఏడుతున్నాడు సార్. ఓకే. ఏ పేద ప్రజలైతే మిమ్మల్ని దేవుళ్ళు కలుసుకుంటారు, స్థానిక అధికారులు, ఎంఆర్ఓలుగా, ఎస్ఐలు ఇట్లా ఉంటారు చిన్న వాళ్ళు. సార్. మీరే అలా కాల్చుక తింటికి ఎవడు కాపాడతాడు. సార్. ఉన్నవాడు బతకడం నేర్చుకున్నాడు, వ్యవస్థను ప్రలోభ పెట్టడం నేర్చుకున్నాడు, వ్యవస్థను అంటే అండర్స్టాండింగ్ అంటే మీనింగ్ అన్ని వ్యవస్థలని వాడు మేనేజ్ చేసి నేర్చుకున్నాడు. 100%. అవును. ప్రతి రివ్యూలో ఓకే సార్. ఒక శాసనసభ్యుడిగా 16 నెలల నుంచి సార్. ఒక్క రూపాయి అవినీతి లేకుండా, కులపిచ్చి లేకుండా, ఇక్కడ మీరు వచ్చినప్పుడు కూడా డైరెక్ట్ ఎక్కడ నేనేమంటున్నా, మీ పరిపాలన నిబద్ధత మీద మాకు ఎటువంటి అనుమానం లేదు సార్. నిర్ధారణ కమిటీ వేసుకోండి. మీరు మంచి ఎమ్మెల్యే అని నాకు నమ్మకం ఉంది సార్. కాకపోతే నిజ నిర్ధారణ కమిటీ వేసుకొని రండి. తప్పకుండా ఆ వ్యవస్థలో మీలాంటి వాళ్ళు కూడా ఇష్టం మాకు. ఎందుకంటే ఇక సమాజంలో ప్రశ్నించే గొంతులని దరిద్రం పట్టుకుంటే నా బాధల్లో ఏంటంటే మీరు బీసీ ముఖ్యమంత్రుల్ని అవమానించడం అనేది బాలేదు సార్. మీరు బీసీ వచ్చిందని చూడండి, నేను హిందువులనే చూస్తా. మీరు పర్టికులర్ గా టార్గెట్ చేసి చూశారు మీరు. ఎందుకంటే గతంలో మీరు హిందువులని రెచ్చగొట్టే విషయంలో తుర్కోలు అది చేశారు, ఇది చేశారు. నేను చెప్పింది బాబు, తమిళనాడు నిన్న నాకు స్టాలిన్ సీఎం నుంచి నాకు ఫోన్ చేసి నా కూతురుకు సీటుకు కోయంబత్తూరుకు. ఓకే, సూపర్. నాకు అదేం లేదు, వీళ్ళందరూ పరిచయమే నాకు. నేను అనేది కళానిధి వీరాస్వామి మా ఫ్యామిలీ ఫ్రెండ్, ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, డిఎంకే. ఓకే సార్. వాళ్ళ నాన్న మా ఫ్యామిలీ ఫ్రెండ్, వాళ్ళ కరుణానిధి మంత్రి ఉన్నప్పుడు. ఓకే సార్. మేమేమంటున్నామంటే హిందువులను అవమానించకండి, పైన గౌరవిస్తారా గౌరవించరా పక్కన పెట్టండి సార్. ఇప్పుడు వైరస్, ఓకే, తెగులు, ఇవన్నీ అనవసరం ఏమున్నది. 100% నేను కూడా వైరస్ అని అంట సార్. ఎందుకంటే మేము అన్టచబిలిటీని అనుభవించిన వాళ్ళం సార్. మీకు అదే చెప్తున్నాను. దయచేసి నేను ఏమంటున్నా అంటే అన్టచబుల్ ఒకప్పుడు నేను అగ్రి అంటున్నాను, ఇప్పటికి కూడా ఉంది. కానీ మనం ఖండించాలి. అది ఎక్కడ ప్రోత్సహించద్దు, దాన్ని ఖండించాలా, కఠినంగా ఉండాలి వ్యవస్థలు. మాకు మరి కొన్ని చోట్ల ఉండొచ్చు. ఖండనతో మా పెయిన్ తీరిపోయిద్దా సార్? నీకన్నా ఎక్కువ చెప్పగలుగుతానండి. నేను అందులో పుట్టినోను సార్, నాకు తెలుసు. మీరు పుట్టిన కానీ పెరిగిన, నేను పెరిగిందంతా మాదిగిళ్ళని సార్. అనుభవించడానికి నాకు పాలిచ్చింది కూడా మాదిగోళ్ళే. సారీ, నా గురించి బాగా తెలిస్తే నువ్వు షాక్ తింటావు సార్. ఓకే, మాకు విద్యా బుద్ధులు నేర్పించింది కూడా రెండోలే సార్. నేను 50 తల్లులు పాలిస్తే పెరిగినోనని సార్. సుందరయ్య లాంటి వాళ్ళు కూడా మాకు చేసి సుందరయ్యలు రవేసల నిన్న కూడా సిపిఐ ప్రభాకర్ ఉంటారు, మా దగ్గర 30 నుంచి కొట్లాడతాడు. ఓకే, ఒకసారి మీ సిపిఐలు ఉంటారు, సిపిఎంలు ఉంటారు సార్, లొంగిపోయిన నక్సలైట్లు ఉంటారు, అడగండి అలాని. ఓకే, నేను అనేది ఆర్గ్యుమెంట్స్ అవి కాదు సార్. రెడ్డోళ్ళు కూడా దళితుల కోసం పనిచేసిన రెడ్డోళ్ళు చాలా మంది సార్. మీలాంటి ప్రశ్నించే గొంతులు సార్, మీతో మాట్లాడడానికి ఇంతసేపు ఒక ఎమ్మెల్యే కూడా కారణం ఏంటంటే సార్, ప్రశ్నించే గొంతుని, ప్రేమించే వ్యక్తిని. థ్యాంక్ యూ సార్. ప్రశ్నించే గొంతులు, ఎందుకంటే ఇవి లేని రోజు మొత్తం సమాజం ఇంకా దరిద్రం పట్టుకుంటుంది. ఎగ్జాక్ట్లీ, అవును. ప్రతి ఒక్కడు ఇంకా మాకు స్వార్థం, మాకేముంటే చాలని టైంలో ఈ రకంగా నువ్వు ఓకే నీ బాధ, నీ ఆవేదన చెప్తున్నావు, తప్పలేదంట. ఓకే,
కానీ ఇప్పుడు నేనేమంటే దేశాన్ని రాష్ట్రాన్ని మార్చినంత శక్తి నాకు లేకపోవచ్చు, ఎగ్జాక్ట్లీ అవును. కానీ ఆర్మూర్కి అయితే నేను చెప్పగలుగుతున్నా కదా. మీరు ఇంకా అభివృద్ధి చేయాలి ఆర్మూర్ని, మీరు ఇంకో 4 సార్లు నేను గెలవాలి. ఏమంటున్నాను, ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ ఓకే. నేను తెలంగాణ అసెంబ్లీ ఎవరు దళితులు ఒకటి దళితుల హాస్టల్ నేను పోతే 54 ఏళ్ల కింద కట్టిండ్రు, ఓకే. కూలిపోతున్నది, పట్టించుకోరు. ఓ లేడా నేను పుట్టక ముందు ఓకే సార్. తీసుకొచ్చిన గల్లబెట్టి తీసుకొచ్చిన 2,50,00,000 దళితుల హాస్టల్. సూపర్. నేను థ్యాంక్ యూ రాకముందు సార్. 50 ఏళ్ళ నుంచి మా గల్ఫ్ కార్మికులు వేలాది మంది చచ్చిపోతున్నారు నిజామాబాద్ కరీంనగర్లో. ఇప్పుడు మీ మరి గల్ఫ్ ఒక్కరు కూడా అడగలేదు. నాకన్నా ముందు మంత్రులు లేరా, ఎమ్మెల్యే లేరా? 100% ఉన్నారు. మీ ఆర్మూర్ ఆ? నుంచే ఎక్కువ మంది దుబాయ్ పోయిన వాళ్ళు ఉన్నారు మొత్తం సార్. మైగ్రెంట్స్ అంతా ఆర్మూరు, జైత్యాల, మెట్పల్లి, కొరుకుల, అవును. నిర్మల్ అవును. అవును. సుమారు 5,000 మంది చచ్చిపోయారు. ఒక్కడు కూడా అడగలే. అవును. అవును. 54 ఏళ్ల సమస్య నేను తెలంగాణ అసెంబ్లీ ప్రస్తావించిన. ఓకే. మాకు 2 తరాలుగా మమ్మల్ని ఈ రకంగా ఒక నరకం చూస్తున్నాం ఆ మ్యాగ్నెట్ వల్ల. సార్ మీ పరిపాలన చచ్చిన శవాలు విషయంలో కూడా. లేకపోతే మీ నిబద్ధతలో నాకు ఎటువంటి ఇది లేదు సార్. నా బాధల్లో ఒకటే సార్, ఆర్మూర్ ఎమ్మెల్యే గారు నెంబర్ పెట్టండి అని వాట్సాప్ స్టేటస్ పెడితే దుబాయ్ నుంచి ఎవరో మిత్రుడు నాకు నెంబర్ పెట్టాడు. మా ఎమ్మెల్యేనే అన్న ఎందుకన్నా అని చెప్పేసి పెట్టారు. మీ ఎమ్మెల్యే దుమ్ము దులుపుతాను చూడడానికి ఫోన్ చేశాను, కానీ మీకు ఫోన్ చేసిన తర్వాత మీరు మాట్లాడినటువంటి తీరు నాకు బాగా నచ్చింది. కానీ మీరు ఏదేమైనా సరే సార్, ఓకే. దళితులకు అన్ని కులాలలో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. అన్ని మతాలలో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. అన్ని వ్యవస్థలు చెడ్డ అని చెప్పను, మంచి అని చెప్పను. నేనేమంటున్నానంటే సార్, పర్సనల్ గా నాకు చాలా కోపం వచ్చి మీకు ఫోన్ చేశాను. నేను ప్రధానమంత్రికి కూడా భయపడను సార్. ఎందుకంటే మా అయితే మీ చేతిలో అధికారం ఉంటే చంపుతారేమో, పొడుస్తారేమో. భయపడాలని ఏముంది? నేను ఎవరికి భయపడటం కాదు, కానీ అవసరం ఏమున్నది? భయపడే అవసరం ఏమున్నది? నేను తెలంగాణలో పుట్టినాను సార్, నేను గుజరాత్ లో పుట్టలే. నేను ఎవరికి భయపడను. నెంబర్ 2 నా బాధలు ఏంటంటే ఒకటి ఏంటంటే సార్, మాకు ఐడియాలజీ ఏంటంటే ఉం. కులం అనేది ఇంకా మేము ఎక్కడ ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళకి అర్థమయ్యే భాషలలో చెప్పాలి. ఇప్పుడు నేనున్నాను, సార్. మా ఆర్మూర్ స్పీచ్ ర్యాలీ ఇస్తాను. ఓకే. మాదిగోళ్ళు రెడ్డిలో ఒకటేరా ఎందుకురా అంటాను. ఓకే. నా స్పీచ్లు ఇట్లుంటాయి, కొద్దిగా ఘాటుగా ఉంటాయి, అంటే జస్ట్ కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది రెడ్డిలకు నేను మాట్లాడే. పని చేయండి, ప్రపంచ మానవాళి ఒకటే అనో పని చేయండి, అయిపోయింది. నేనేమంటున్నానంటే కులం అనేది అంత బలంగా వేనుకుపోయిందంటే సార్, అది మననే జీసస్ గారు ఏమంటారు ఆ శిలలు కొట్టి చంపేశారు. అవును. అంత బలంగా ఉనికిపోయింది అన్ని కులాలు, ఒకటే కాదుగా. అవును, యూదులు. అవును. నేనేమంటున్నానంటే ఇక్కడ ఇప్పుడు నా ప్రాంతంలో కానీ ఎక్కడ కానీ ఫస్ట్ ఈక్వాలిటీ నేర్చుకోండి అంటున్నాను. ఓకే. ఓకే, కమ్యూనిటీస్ ఒక్క రోజు నిర్మూలించలేను, కానీ మాలోళ్ళు ఎల్మోళ్ళు ఒకటి, అంటే మొత్తం హిందువుల కులాలన్నీ ఒక ఈక్వల్. మీ నియోజకవర్గంలోనే నేనేమంటానంటే మీరు సంబంధాలు ఇచ్చుకుంటారా ఇచ్చుకోరా మీ వ్యక్తిగత నిర్ణయాలు. ఓకే. 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 ఏడ సార్ ఇచ్చుకుంటే పట్టపాటీలు కాదు సార్, పట్టపాటీలు మాలబంటేనే పిల్లగాని ఒక గౌన్ల పిల్ల పెళ్లి చేసుకుంటే చంపేసారు, యాదవుల పిల్లని ఓ మాలవుల పిల్లగానే చెప్పుకుంటే నరికి చంపేశారు, ప్రణయం చంపేశారు, 128 మందిని కులాంతర వివాహాలు చేసుకుంటే చంపేశారు సార్. మాకు ఇంకా ఇప్పుడు ప్రధాన సమస్య ఇదొక తలకాయ నొప్పి. ఏది లవ్ చేయదు? లవ్ చేయదన్నిటికీ నిఘా సంస్థలు మీ దగ్గర ఉన్నాయి, కేంద్రంలో అధికారంలో మీరు ఉన్నారు, ఎందుకు పెట్టరు సార్? నాకు అర్థం కాదు. మా దగ్గర గల్ఫ్ కోతారు. ఓకే. వాళ్ళ భార్యలు ఇంటికి ఉంటారు, బిల్లు చేసుకుంటా. ఓకే సార్. వాళ్ళని ప్రభుత్వం పెట్టుకుని నిన్న మొన్న షాపూర్ లో కేసు 3 చిన్న బిడ్డని ఎత్తుకొని పోయినాడు ఒకడు. ఏ షాపూర్? సూరారం చింతల్ షాపూరా సార్? కుత్బులాపూర్ షాపూర్? ఇది కాదు, మా దగ్గర ఆర్మూర్లో షాపూర్ అని ఉంటుంది. ఓకే సార్, నాకు ఐడియా లేదు. ఓకే. అదే మరి మర్కజోళ్ళని అడిగిన సార్, ఇప్పటికి 20 మందికి చెప్తే నేను మరి ఇదంతా బాధ కన్నా హిందూ ముస్లిం మ్యారేజ్ బ్యూరో పెట్టుకుందాం. తప్పే ఉంది. నేను చెప్పిన వాళ్ళకి ముస్లింస్ కు, ఓకే. హిందువులకు కాదు ముస్లింస్ కి చెప్పిన. ఓకే సార్. మా వాళ్ళు ఎంతమంది చేసుకుంటారు, మీ వాళ్ళు అంతమంది హిందువులకు. ఓకే. లేదు మా అమ్మాయిలను చేసుకుంటే ఎట్లా ఇష్టపడుతున్నారు కదా హిందువుల్ని, ఓకే. మీరు కన్వర్ట్ కానీ మా వాళ్ళని ఎందుకు కన్వర్ట్ చేస్తున్నారు ఇస్లాంకు? ఓకే. ఇవన్నీ ఐడియాలజీ సంబంధించిన ప్రశ్నలు. ఓకే సార్. ఓకే. రెండోది ఏంటంటే ఇక్కడ మీకు కొన్ని అండర్ గ్రౌండ్ లో జరిగేది తెలుస్తలేవు సార్. ఇప్పుడు మాకు 8 లక్షల మంది బీడీ కార్మికులు, మీకు లేరు, ఇల్లు ఎందులో ఉన్నారో లేదు మనకు తెలియదు. మా దగ్గర తునికాకు కోస ఆకు మేము అడవికి పోయి ఆకు కోసుకొని పాడు కాదు, ఆ తునికాకు వచ్చి మమ్మల్ని చంపుతున్నది. మరి అమ్ముకుంటే వాళ్ళు బతుకుతారు కదా సార్, ప్రభుత్వాలు 8 లక్షల మంది బీడీ కార్మికులు, మేమేమో కోసుకొస్తాం, మీరు 60% డ్రాప్ అవుట్స్ అవుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ మాట్లాడేది అది. స్టడీ డ్రాప్ అవుట్స్ 60% డ్రాప్ అవుట్స్ అమ్మాయిలు. ఓకే సార్. చిన్న వయసులో పెళ్లిళ్ళు సార్, భర్తలు చేసుకుని దుబాయ్ పోవడు, ఓకే. ఆ బీడీలో తంబాకు చేసుకుని క్యాన్సర్ సార్. ఓకే. ఇవన్నీ మా ఇంటర్నల్ సర్వే ఇవన్నీ. ఓకే సార్. దాని గురించి మేము ఏం చేయాలా ఇవి ఆలోచిస్తున్నాం. ఓకే సార్. ప్రభుత్వం అడుగుతున్నాం ఒకటి ఏంటి, అది టెక్స్టైల్ ఒక మినీ టెక్స్టైల్ పార్క్ ఇవ్వండి, 3,000 మంది అమ్మాయిలకు పని దొరుకుతుంది. ఓకే సార్. కొద్దిగా ఈ క్యాన్సర్ నుంచి దూరం అవుతారు. ఓకే. ఇప్పుడు కలుపు కార్మికులకు ఏదో కొట్లాడిన తర్వాత ఇప్పుడు చనిపోయిన వాళ్ళందరికీ 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఓకే సార్. ఇప్పుడు కొడంగల్ గట్ట తీసుకున్న ముఖ్యమంత్రి గారు మాకు కూడా పేద పిల్లలు ఉన్నారు అంటే ఓకే. ఈ బట్టి విక్రమం ప్రశ్నిస్తే మన ఆర్మర్కి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చిండ్రు సార్. ఓకే. దళితులు ఎవరు ఉంటారు హాస్టల్లో అంటే రెడ్డిళ్ళు ఉంటారా, జన్మ దొరల పిల్లలు ఉంటారా అని అడిగాను. ఓకే సార్. మరి ఎందుకు పట్టించుకోరు అంటే ఒక హాస్టల్ ఎస్సీలకు ఓకే సార్. డ్రాప్ అవుట్స్ అవుతున్నాయి, పేద పిల్లలు ఎక్కడే చదువుకుంటారు అధ్యక్ష. ఓకే సార్.
అంటే చైతన్య నారాయణ చదువుకున్న శక్తిలోనే కదా డ్రాప్ అవుట్ వస్తుంది, ఒక కాలేజ్ ఇస్తున్నారు. అవును ఆ ప్రశ్నించే గొంతు వల్ల సార్. సమాజానికి నష్టమైతే ఈ ప్రైవేట్ విద్యా విధానం గురించి మాట్లాడండి సార్ మీరు కూడా అసెంబ్లీలో. ప్రవీణ్ ప్రైవేట్ విద్యా విధానం గురించి మాట్లాడండి అంటున్నాను మొన్న చెప్పినా కదా, అది మొన్న సార్. దుమ్ము దులిపినా, ఓకే మొత్తం దుమ్ము దులిపినా. ఏం చేస్తారు పేద, ఓకే మళ్ళీ లాస్ట్ కు బట్టి విక్రమార్క కూడా పిలిపించి అడిగిండు సార్. అసలు నువ్వు ఈ రకంగా ఎట్లా ట్రైన్ అయినావు అని. ఓకే చివరికి నేనన్నా ఉన్నది ఎట్లా ఒకటి లాక్కుంటారు, పేదవాడికి ఉన్నది ఒకటి విద్య. ఓకే సార్. 6,000 స్కూళ్ళు 10 సంవత్సరాలు 6,000 స్కూళ్ళు మూతపడ్డాయి. ఓకే సార్. లాస్ట్ 2,000 8,000, ఇప్పుడు ఈ సంవత్సరం 1,900. ఓకే మా దగ్గర ఇంకా 16 లక్షల మంది విద్యార్థులు మిగిలిన ఒక విద్యార్థికి 1,08,000 ఖర్చు పెడుతున్నాం. సార్. ఓకే ఇంత పెడుతుంటే డ్రాప్ అవుట్స్ ఎందుకు అవుతున్నాయి అని అడిగిన ముఖ్యమంత్రిని. ఓకే సార్. మరి ఎట్లా ఇక లాస్ట్ అన్ని ఇప్పుడు ఎట్లయితే కంచె భూములు అమ్మినరో, ఇప్పుడు 8,000 స్కూల్ మూతలు పడ్డాయి, ఇంకా 10 నా అమ్ముతారు, వడ్డీలకు సరిపోతలేవని. అవును. మరి పేదవాడు ఎటు పోవాలని నేను అడిగిన. ఓకే సార్. మొత్తం అసెంబ్లీ అడిగేది ఒక్కడే నేను. మొత్తం ఇప్పుడు నేను వచ్చిన నుంచి మొత్తం పేదల గురించి ఎక్కువ మాట్లాడేది నేనే అట్లా. అందుకే నా బాధలు విద్య ఏంటంటే కావచ్చు, మీరు వైద్యం కావచ్చు, ఏం కోరుకుంటారు అధ్యక్ష అన్న. ఓకే ఈ తెలంగాణ ఉన్నవాడు బాగు ఉన్నోడు కోరుకునే అవుతున్నాడు, అంత. లేనోడు లేనవుతున్నాడు. ఓకే యంత్ర లక్ష్మి అని మా రెడ్డిలకు ఇచ్చిండ్రు, సార్. దళిత బంధు అని ఉన్న దళితులకు ఇచ్చిండ్రు. ఓకే నేను చెప్పిన రండి ఆర్మూరు ఇప్పుడు ఉదాహరణకు మొత్తం 90% దళిత బంధువులు అన్ని ఉన్నోళ్ళకే, 3 కోట్లు 4 కోట్ల ఆస్తున్న వాళ్ళకు. ఓకే సార్. నేను ఎంఆర్పిఎస్ వాళ్ళందరూ పిలిపించిన. ఎట్లా మరి ఇట్లా అయితే మీరు. ఓకే మొన్న కూడా అంతా ఏదో సమావేశం జరిగింది బాబు జగజీవన్ రామ్ది. ఓకే కలెక్టర్ నేను పోతే ఏడుస్తున్నారు ఎమ్మెల్యే గారు, ఎవరు రాలేదు, మీరు ఒక్కరని నచ్చిండ్రని. సార్. ఓకే నేను అందరికి చెప్పిన, మీరు దత్తులేమో మీ వాళ్ళు అప్పుడే కొట్లాడుకుంటున్నారు, ఎవరు మాల అనుకుంటా మాది అనుకుంటా. ఇక అది పంచాయతీ ఉంటూనే ఉంటుంది సార్, అది సహజం. నేనేమన్నా మీరు ఇట్లా కొట్లాడి గంగలో పోతున్నాయి కదా, ఎటు గంగలో పోతున్నారు, సార్. అందరం కలిసి వీటి మీద వాళ్ళేం కొట్టుకోరు సార్, మీలాంటి పాలకులే ఇంత ముందు ఉన్న ఎమ్మెల్యే విషయం పోతా ఉంటాడు, వాళ్ళు కావాల్సింది అదే కదా, they want only అది. అవును వాళ్ళే మాల మాదిగోళ్ళు మంచోళ్ళే, వాళ్ళిద్దరి మధ్య పుల్లలు పెట్టి రాజకీయ నాయకుడు ఉంటాడు, వాడు పెడతాడు పుల్ల. రాజకీయ వ్యవస్థ ఎప్పుడు అట్లే ఉంటుంది సార్. అట్లే ఉంటుంది. నా రాజకీయంలో ప్రపంచంలో క్వశ్చన్ ఏంటంటే సార్, మీరంటే వ్యవస్థ మనిషి ఉన్నట్టు రాజకీయ నాయకుడే. చాలా కోపంతో ఫోన్ చేశాను, కానీ మీరు మాట్లాడిన తీరు తర్వాత నేను చాలా చాలా కోపంగా ఫోన్ చేశాను సార్. నేను ఎవరికైనా మంత్రులకైనా ఫోన్ చేస్తుంటాను, తప్పకుండా వస్తా. కానీ సార్ మీరు అట్లా మాట్లాడడం అనేది ఈ రోజు సమాజం మొత్తం మిమ్మల్ని ఏమంటారు, ఎట్లా పడితే అట్లా ఎలా పడితే ఎలా మాట్లాడతారు ఇంత అహంకారంతో. మీరు వాడు స్టాలిన్ గాడు అన్నారు, అఖిలేష్ యాదవ్ గాడు అన్నారు. మాకు ఎంత బాధ అనిపిస్తుంది సార్, వాళ్ళు మా నాయకులా మేము ఫీల్ అవుతాం. మేము సౌత్ ఇండియా కాన్సెప్ట్ తోనే పనిచేస్తాం. హిందువులుగా ట్రీట్ చేస్తే అరే హిందువులే సార్ వాళ్ళు. ఈ రోజు స్టాలిన్ గారు ఇచ్చినటువంటి డబ్బులు ఈ రోజు ఇప్పుడు ములాయం సింగ్ యాదవ్ ఉన్నప్పుడు ఐడియాలజీ క్రాస్ కాలేదు. ఓకే సార్. ఐడియాలజీ క్రాస్ ఏమైందంటే రాహుల్ గాంధీ వల్ల వీళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఎందుకు సార్ మీరు వాళ్ళ మీద నూకుతారు? కాదు సార్, రేపు పొద్దున మీరు కాంగ్రెస్ పార్టీలోకి పోతే ఇట్లనే మాట్లాడతారా సార్? నాకు అర్థం కాదు. ఇప్పుడు నేను 99% ఒకటి చెప్తున్నాను, మళ్ళీ మీకు చాలా ఇంటర్వ్యూలో చెప్పాను. చెప్పండి. కాంగ్రెస్ తప్పని అంటలేను, మళ్ళీ మీరు కాంగ్రెస్ ఐడియాలజీ అది. ఓకే కాంగ్రెస్ నువ్వు తప్పెందుకు అంటావు? నువ్వు ఒక పార్టీలో ఉండి మీరు ఇంకో పార్టీని కంప్లీట్ గా కాంగ్రెస్ ఐడియాలజీ అది. ఇప్పుడు నేను ఉన్నాను అనుకో, ఇప్పుడు ఉదాహరణకు నువ్వు ఎక్కడన్నా చూడు, కాంగ్రెస్ వాళ్ళు ముస్లింస్ అగ్నెస్ట్ గా మాట్లాడరు. ఓకే ఎందుకు మాట్లాడరు సార్? 15 నిమిషాలు కాదు సార్, 15 నిమిషాలు బీఆర్ఎస్ ఉంటుంది అంటే సెక్యులర్ అంటారు సార్. తప్పు చేస్తే ఏ రాజకీయ పార్టీ ఎవరైనా క్వశ్చన్ చేస్తారు సార్, మీరు తప్పు మాట్లాడుకుంటున్నావు. రాజకీయ వ్యవస్థలకి చాలా మార్పు రావాలి, మీలాంటి వాళ్ళంతా సమాజంలోకి రావాలి సార్. సమాజంలోకి వచ్చి ఒక మంచి స్థానాలలో ఉంటే కొంత కడగగలుగుతాం. తప్పకుండా తప్పకుండా ఆవేశంతో మనం సమాజం పట్టించుకోవడం కాదు. మాట్లాడుతున్నాను అనుకో సార్, అన్ని శాంక్షన్ అవుతున్నాయి. రెడ్డి సార్, నా ఆవేశంలో అర్థం ఉన్నది. ఇప్పుడు మీరు అన్నట్టు 15 నిమిషాలు వదిలేస్తా అన్నటువంటి ఓవైస్ గానికి జైల్లో పెట్టించి వాళ్ళ మీద కేసు చేసింది ఎవడు సార్? కాంగ్రెస్ వాడు ఉన్నప్పుడే కదా సార్ దేశంలో బాంబులు పెట్టినటువంటి తీవ్రవాదుల్ని తీవ్రవాదుల మీద విచారణ చేసి రాజశేఖర్ గురించి మాట్లాడుతున్నాం, ఉరిశిక్ష లేపించింది. మారుతూ పోతుంది సార్. కాంగ్రెస్ పార్టీ తీవ్రవాదులకు ఈ రోజు క్లిప్ ఉంది చూడు, వీడియో ఉంటే నేను చూస్తా సార్. కాంగ్రెస్ పార్టీ తీవ్రవాదులకు ఉరిశిక్ష వేపించింది సార్. కాంగ్రెస్ తీవ్రవాదులు మన దేశంలో బాంబులు పెట్టినప్పుడు వాళ్ళని పిలిపించి ఎంక్వైరీ చేపించి వాళ్ళకు ఉరిశిక్షలు పడేలా చేసింది అంటున్నా. అది చేసింది. ఇప్పుడు ఇందర్వేల్ లాంటి సంఘటనలు, ఓకే ఇందర్వేల్ సంఘటనలు రక్తప్రేరులు వారించింది. మొన్న సందర్భం చెప్పింది. ఇప్పుడు నేను నక్సలైట్లకు చెప్పాను, మీరు లొంగిపోయింది. మా గౌరవనీయ సీతక్క మాజీ నక్సలైట్ లొంగింది కాబట్టి ఈ రోజు మంత్రి అయింది. రాజకీయ వ్యవస్థలకు రండి, మరి దుర్మార్గంగా ఉండరు. నక్సలైట్ చూడండి, పేరు కూడా కోరుకోడు, మారు పేరుతో ఉంటారు అంతే. అంటే అందరు చెడ్డ వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను, దాంట్లో కూడా చెడ్డ వాళ్ళు ఉంటారు. నేను ఏంటంటే వాళ్ళు మంచి మంచి ఉన్నతమైన చదువులు చదివి మీలాగా సమాజం మీద ఆవేదన ఇది మారదు, గంగల పోదు. ఈ ప్రతి దుర్మార్గుడు ఎక్కడ వ్యవస్థ లోపల ఇన్ని లోపాలు ఉన్నాయని ఆవేశంలో ఆయుధం బట్టి అడుగులో పోవటం. ఓకే
ఇప్పుడు ఏమవుతుంది, ఇక ఉన్న నలుగురు మీలాంటి వాళ్ళు వీకెండ్ అంత దొంగలు ఉంటారు ఈడ. అవును అవును మీకు అర్థమైతే లేదు. అర్థమే. అవును సార్ అవును. నేను మొన్న ఇంటర్వ్యూలో చెప్పిన, నీ అమ్మని దరిద్రం పోతుంది అంత 90 మంది బ్యూరోక్రాట్స్ మమ్మల్ని కాల్చిపడేది దరిద్రం పోతుంది అని చెప్పిన. ఓకే. ఎవరు ఈ దేశం మిమ్మల్ని ఈ దేశం బట్టి శని పోతుంది 90 మంది అంటే. సార్ 90 అంటే 10% మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉంచండి. అరే మంచిగా కాదు సార్, వాళ్ళు ఎందుకు కలుస్తారండి? నా క్వశ్చన్ ఏంటంటే సార్, ఏమంటారంటే మేము చూసినాం నక్సల్ వ్యవస్థలు, మీరు ఎట్లా ఇల్లందులో పుట్టారో మేము పుట్టింది ఇక్కడనే. ఓకే సార్. నేనేం నక్సలి సార్, ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలు ఎవరు చేసినా నేను దాన్ని సమర్థించాను సార్. మీలాంటి వాళ్ళు వితంటవాదం పోవద్దు. పాయింట్ 1. ఓకే ఆచరణ గాని సార్. ప్రయోగాలు ఆచరణ గాని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఈ రోజున టెక్నాలజీ, ఇప్పుడు నువ్వు ఎప్పుడన్నా ఇక్కడికో ఏది ఝాన్సీ లక్ష్మీబాయి కోట గ్వాలియర్ ఓకే సార్. గ్వాలియర్ కోట పోతే అప్పుడు ఆమె గుర్రం మీదకి వెళ్ళి దుంకి పారిపోయింది కొడుకుని నడుము కట్టుకొని. ఓకే సార్. అని నాకు నవ్వొచ్చింది ఇప్పుడు ఊహించుకొని. ఓకే. అంటే అప్పుడంటే ఆ కాలంలో, ఇప్పుడంటే శాటిలైట్ మీదికి వెళ్ళి మనం ఎక్కడ నుంచి మొత్తం ఏర్పడుతుంది కదా ఒక డ్రోన్ పంపిస్తే. అవును. అంటే టెక్నాలజీ మారింది. ఇప్పుడు ఈ రోజు నక్సలిజం కష్టం ఈ టైంలో, పానాలకు పనంగా పెట్టడమే. ఓకే, నేను సమర్థించాను సార్, నేనేమంటున్నాను, మళ్ళీ సన్నాసులు చచ్చిపోతే ఏం కాదు. అవును. ఇప్పుడు నీకు అర్థమైతే లేదబ్బా నేను చెప్పిన సమస్య. అర్థమైంది. పబ్బులలో డ్రగ్స్ తీసుకుని చచ్చిపోతే ఏం కాదు. నాకు అర్థమై మీరు అనేది ఏమంటుండే వీడు సమాజం పట్ల పేదల పట్ల నిజమైన ప్రేమ ఉన్నాడు. అంత ప్రేమ ఉన్నాడు, అంత అవగాహన ఉన్నాడు. సో లోపలుండి మారుస్తే ఇంకా పరివర్తన వస్తుంది కదా. చాలా మందికి ఉంటాయి సన్నాసులకు. నాకు అర్థమైంది సార్. ఆయుధం పట్టే శక్తి. అవును. ప్రాణాలకు తెగించి అడవిలో పోతున్నాడు. నాకు అర్థమైంది. నీకు అర్థమైందా? వాడు ఎందుకు పోతాడు సార్? ప్రజాస్వామ్యం నమ్మకం లేకనే కదా సార్ పోయేవాడు. నేనేమంటున్నట్లా ఒకటి, దాని వల్ల నేనేమన్నానంటే, నేను అదే చెప్పింది సార్, ఇప్పుడు ఉన్న 10 మంది మీరు మంచి వాళ్ళు అందరూ అడవిలో వేసి వస్తే మీ అవసరం ఇక్కడ సమాజంలో ఉందని చెప్తున్నాను వాళ్ళకు. ఓకే, మీరు రండి. లేదు అంటే జనరల్ గా ఏంటంటే ఇప్పుడు అశోక్ నగర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐఏఎస్ ట్రై చేద్దాం, ఐపీఎస్ ట్రై చేద్దాం. లైసెన్స్ ఇల్లీగల్ విపత్తులు కాల్చే లైసెన్స్ విపత్తులు కాద్దాం. ఓకే, నా ఐడియాలజీ అది. తప్ప ఒప్పులు అనేది అది నాకు సంబంధం లేదు. నాకు ఒక తెలుగు పరులు, పేదల పట్ల ప్రేమ ఉన్న వాళ్ళు, ధైర్యవంతులు అన్యాయంగా చావడం నాకు ఇష్టం లేదు. కరెక్టే సార్. ఇదే మళ్ళీ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ మీరు చెప్పినట్టు దొంగలు లంగలు లఫుట్లు రాజకీయాలలో దోసుకున్న మల్లారెడ్డి ఒక దొంగ, వాని కొడుకు ఒక పచ్చి లంగా అని రేవంత్ రెడ్డి బహిరంగంగా ఆరోపించిండు. ఈ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మల్లారెడ్డి మెడికల్ కాలేజ్, మల్లారెడ్డి హాస్పిటల్స్, మల్లారెడ్డి అన్ని చెప్పిండు. అన్ని చెప్పినోడు పోయి మళ్ళీ అలా చుట్టం వాళ్ళ అల్లుడి పెళ్లికో కొడుకు పెళ్లికో పోయి అక్షంతలు వేసి వచ్చిండు. ఇది ఎక్కడ? అట్లా కదండి. నాకు క్వశ్చన్ ఏంటంటే, నువ్వే ఇదే నేను అనేది ఏంటంటే, ఇదే ఇట్లాంటి రాజకీయ వ్యవస్థ ఉన్నది కాబట్టి ఇది ఇప్పుడు అదేంటి హైడ్రీమ్ లో చెప్పాను. ఇగో ఇట్లుండి మొన్ననే చెప్పాను, నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మొన్న మేము ఒక అసెంబ్లీలో చర్చ చేసేటప్పుడు 8,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పిండు, ఏదో పవర్ ప్రాజెక్టు. నేనన్నా అందుకోసం మీరు నక్సలైట్ల మా దగ్గర 8,000 కోట్ల అవినీతి అంటున్నారు, మరి 7,000 కనబడతలేదు, ఓటు రికవరీ చేసింది అని అడిగాను. మీలాంటి వాళ్ళు అత్తాకి 8,000 కోట్లను రికవరీ చేస్తాము, లేకపోతే రాజకీయ వ్యవస్థలో ఎక్కడో మార్పు మొదలవుతుంది కదా. సార్ వాడు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు అవినీతి పరుడు అవుతాడు, బీజేపీలో రాగానే వాషింగ్ పౌడర్ నిర్మా మంచోడు అవుతాడు. బీజేపీ మళ్ళీ మీరు బీజేపీ నేను ఒకటండి, రాజకీయ వ్యవస్థ మాట్లాడేప్పుడు వేరే మాట్లాడతా. మీకు ఎప్పుడప్పుడు ఒక ఐడియాలజీ మీద మాట్లాడుతున్నా. నిజాయితీ పరులు, ధైర్యవంతులు, సమాజంలో ఉన్న వాళ్ళు మనం మారాలా. ఈ రోజు ఏ పీచ్ మీద మనం కొడితే మనం ఇట్ అవుతాం, విరాట్ కోహ్లీ లాగా. అది లైఫ్ ఫార్ వాట్ ఎవర్ యువర్ చూసింగ్ ఫీల్డ్. రాజకీయం ఎన్నుకుంటావా, వ్యాపారం ఎన్నుకుంటావా, వ్యవసాయం ఎన్నుకుంటావా, సంసారం ఎన్నుకుంటావా, దేంట్లైనా సరే. నేననేది కరెక్ట్. ఐడియాలజీలో ఒకసారి అవసరం వస్తాయా, అమలు అవుతాయా కావా. ఇప్పుడు నేను రాజకీయాలు లేని, నేను వచ్చింది మొత్తం కొత్తగా. నేను వచ్చింది కూడా మొత్తం 3 నెలల ముందే ఎమ్మెల్యే అయ్యాను. లేదా నాకు అదేదో రాజకీయాలు అత్తది పోతుంది, నాకు పొద్దు అనుభవం కూడా లేదు. నేను అనేది నాకున్న ఒక దేశం మీద, ఒక కంట్రీ మీద ఒకటే ఎదుటి మతస్థులు ఏమనుకున్నది ఒక ధర్మం వేరు. రెండోది ఏంటంటే, ఏదన్నా రాజకీయాలు ఉన్నప్పుడు నీడీ పీపుల్, పూర్ పీపుల్కి ఏం చేయగలుగుతాం. 100 రాళ్ళు ఎత్తారు, అలవాటు పడాల్సింది తప్పదు. ఇప్పుడు మేము స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు రివ్యూలో 100 రాస్తారు, తప్పేమున్నది. దానికి మన ఐడియాలజీతో మనం పోతాము, మంచి చెడులు దేవుడు నిర్ణయించని. ఒకటి ఏంటంటే, ప్రశ్నించే గొంతులన్నీ వితండవాదంతో. ఇప్పుడు మీరు చూడండి, ప్రెస్ క్లబ్లు ఉంటాయి, చాలా మంది మేధావులు ఉంటారు. ఎంత మంచి టాలెంట్ కాదు, ఈ టాలెంట్ ఎట్లా సొసైటీకి పోయించాం. అంటే మనకు బాధాకరమైన చూస్ చేసుకోవాలి కొన్నిసార్లు. అనుభవం మాకు ఇబ్బంది అవుతుంది ఒక్కొక్కసారి. ఐలాపూర్ హాస్టల్కి 52 సార్లు పోయినా. 52 సార్లు పోయినా. సర్వే సత్యనారాయణ కూతురు గారు ఉంటారు, సంగీత సత్యనారాయణ.
పాపం ఆమె కష్టపడి ఇట్లాంటి ఇంత ఫ్యాషనేట్ ఎమ్మెల్యేని చూడట్లేదండి. సార్ ఓకే. అంటే ఒక హాస్టల్ గురించి, దళితుల స్కూళ్ళ గురించి, హాస్టల్ల గురించి ఓకే. నేను 5 ఏళ్ళు ఉంటా మేడం. ఓకే సార్. ఇప్పుడు బుర్ర వెంకటేష్ వీళ్ళంతా ఐఏఎస్ ఆఫీసర్లు అందరికీ చెప్తాను నేను. ఓకే సార్. నాకు ఏదన్నా సరే ఎప్పుడైనా డబ్బులు గురించి వస్తే నన్ను రానియకుండా మీ దగ్గరికి. ఓకే సార్. ఓకే. అవంటే విద్య, వైద్యం, ఉపాధి. ఓకే. అది అంటే నేను అనేది ఏంటంటే నేను ఒక్కడిని ఏదో పెద్ద పొడుతున్నాను కాదు. ఓకే. నాలాగా ఇంకా కావాలా చాలా మంది. నేను కూడా మీ కిషన్ రెడ్డి గారి మీద సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేశాను సార్ నేను. నేను ఏమంటున్నా అది ప్రజాస్వామ్యం మనకు పెద్ద అది గాడ్ గిఫ్ట్, మనకు ఒక రకం వరం అది. ఓకే. నేనేమంటున్నా అంటే పోటీ చేయటం కాదు, వీరని కాదని చెప్పేది ఒకరి గురించి కాదు. మనలాంటి వాళ్ళందరం ఒక ఐడియాస్ షేర్ చేయాలా సార్. ఓకే. కరెక్షన్ చేసుకోవాలా సార్. ఇప్పుడు మా పవర్ ఈ రోజు ఇప్పుడు మందకృష్ణ ఉన్నాడు. ఓకే. నాకు వ్యక్తిగతంగా నచ్చుతాడు. ఎందుకు నచ్చుతాడంటే పెద్ద నాకు 30 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాడు. ఒక మంచి వచ్చాడు, ఒకటి పట్టుకున్నాడు తోక. మీ పార్టీలో ఉన్నాడు కాబట్టి నచ్చుతాడు అంతే. ఈ పార్టీ మొన్న పుట్టింది. అంతకుముందు రాజశేఖర రెడ్డితోనే గోషిల్లో ఉన్నాడు, అంతకుముందు ఆయనతో ఉన్నాడు. అంటే నేను అనేది వ్యక్తుల గురించి కాదు, ఒక వ్యవస్థను పట్టుకొని కొంచెం దాంట్లో మేము మొన్న చూసినాము అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు. రెండోది జాబ్స్ తక్కువైనాయి. నేను అన్నది కూడా ఆ రోజు ఒక నా స్పీచ్ వినండి, ఏది ఏబిసిడి సార్. ఒక్కటి మాత్రం మంచి పని చేసిన అధ్యక్ష, ఈ అన్నదమ్ముల మధ్యన ఎన్నో రోజుల నుంచి వైరుధ్యాలు, గొడవలు, తలకాయ నొప్పి ఉండే మాకు మాల మధ్యల మధ్యన. ఈ రోజు ఒక పరిష్కారం చేసినారు. ఈ రోజు కాకుండా రేపు మళ్ళీ కలిసిపోతారు, కలిసి పోరాడతారు. లేకపోతే ఎల్లకాలం ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ లాగా ఉండే ఇష్యూ అది. ఇప్పుడు మాలలు కూడా అసంతృప్తి ఉన్నారు కదా సార్ మీ పార్టీ మీద, వాళ్ళు కూడా బాధపడుతున్నారు. ప్రజాస్వామ్యంలో తప్పేముంది? ఓకే. అన్యాయం జరిగిందని వాళ్ళు గోల పెడతారు. తప్పేం లేదు, మనకి అది తప్పేం లేదు. అది మీరు డబ్బులు ఇచ్చి మరి న్యాయాన్ని తప్పుడు తీర్పు ఇప్పించుకున్నారు జడ్జి గారులతోని అని యశ్వంత్ వర్మని ఎగ్జాంపుల్ చూపిస్తారు సార్. దిగంబర్ కాంబ్లే లాంటి మేధావులు రాస్తారు రాతలు, వాళ్ళు సమాధానం చెప్పలేదు. నా క్వశ్చన్ ఏంటంటే సార్, మీరు మీరు సమాజంలోకి లేదు మీరంటే నాకు చాలా గౌరవం పెరిగింది మాట్లాడిన తర్వాత. షేర్ చేద్దాము, సమాజం పట్ల శ్రోతను ఉందాము. తప్పకుండా. ఎక్కడ బలహీనులు సార్, పక్క చిక్కిన వాళ్ళు సార్, నా క్వశ్చన్ ఏంటంటే సార్, నేను ఏమంటున్నానంటే మేము అంతో ఇంతో మా నాయనని చదువుకోలే, మా తాతలు చదువుకోలే, మా అవ్వలు చదువుకోలే, అంతో ఇంతో మేమే చదువుకొని ప్రజాప్రతినిధులను ప్రశ్నిస్తా ఉంటే మాకు ఏంటంటే మా ఇంటి పక్కల ఒక ఎస్సీలు ఉండ్రి. ఓకే. వాళ్ళ నలుగురు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ సార్. ఓకే. మాకు ఇంట్లో ఫీజు కట్టు లేకుండా. ఓకే. ఇది నిజ భారతం సార్. ఓకే. అట్లా ఇప్పుడు అదంగా దగ్గర ఒక స్పీచ్ ఉంటది సార్. ఓకే. పాపం మా ఇంట్లో ఎవరో కోమటోళ్ళు అద్దెకుండే వాళ్ళు తిండిపోయేది. ఇది ఒక రకమైన దేశం సార్. ఓకే. చాలా మంది ఉన్నతవర్గాలు ఓలటెక్స్ నడుపుకుంటారు. ఓకే సార్. వివేకానందకేమో వాళ్ళ తాత ఎంపీ ఉంటాడు, వాళ్ళ నాన్న ఎంపీ ఉంటాడు, వాళ్ళదేమో ఇంకోటి. ఓకే సార్. వెంకటస్వామి ఎంపీ ఉంటాడు, వివేక్ వెంకటస్వామి ఎంపీ ఉంటాడు, వంశీ వివేక్ ఎంపీ ఉంటాడు. ఇదొక భారతదేశం. ఓకే. చాలా ఇట్లాంటి తేడాలు బాగున్నాయి శ్యామ్. ఓకే సార్. ఒకవైపు ఇదా ఉంది, ఒకవైపు ఇది ఉంది. కానీ మనం ఎంతసేపు నిరాశావాదం చూడకుండా ఆశావాదం ఉండు. ఓకే. మనలాంటి అంటే దానికి ఒకటే ఒక ప్రయారిటీ ఏంటంటే మనం సమాజం పట్ల ఒక కన్సర్న్తో ఉండాలా. ఈడ సార్ వాడు చెప్పులు అయిపోయిన దాకా తిరిగిన దాకా వానికి ఎప్పుడు ఆశ కలుగుతుంది సార్? ఇంకా మీలాంటి మంచి ఎమ్మెల్యే సరే, మీరంటే మంచోళ్ళు అనుకో, అందరు ఎమ్మెల్యేలు మంచోళ్ళు కాదు కదా. అందరూ అదే అంటున్నా. ఇప్పుడు మనం అందరిని మార్చలేము, మనం మారచ్చు కదా. మారాలి, 100% మారాలి. మనం మారాలి, అవును అవును కరెక్టే. మరి ఇంకా దుర్మార్గులు ఉంటారు ఇక. మీరే ఇప్పుడు మీ స్థాయి వ్యక్తులే ఒక బీసీని వాడు వీడు అంటే మీ కార్యకర్తలు ఏమంటారు? పచ్చి బూతులు తింటారు. బీసీ అనే పదమే కాదు అక్కడ. మేము ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడొద్దు. మమ్మల్ని ఎవరు బీసీలు ఓసీలు ఏమని చూడలేదు, ప్రాంతం చూడలేదు, భాష చూడలేదు. హిందూ అయితే చాలు ప్యాంట్ ఇప్పి కాల్ చేసిండ్రు. ఎందుకు రెచ్చగొడతారు? ఓకే. 24 కోట్ల రాష్ట్రం ఒకటే ఉంది మాకు. ఎమ్మెల్యే సార్ ఒకసారి నేను కూడా చదువుకున్నాడు, ఒక మాట చెప్తాను సార్. నిజంగా హిందువులని టార్గెట్ గా ఇప్పి చంపేడే అనుకో, ఓకే 100% చంపారు అనుకుందాం సార్, కొద్దిసేపు పక్కన పెడదాం. వాడు హిందువులను టార్గెట్ గా చంపాలనుకుంటే ఈ రోజు పాకిస్తాన్ లో ముస్లింస్ ఇస్లాం తర్వాత మెజారిటీగా ఉన్న మతం హిందువులే కదా సార్. 1%. ఎంత పర్సెంట్ అయినా హిందూ ఉన్నారా లేరు అక్కడ పాకిస్తాన్ లో? ఇంకేం చెప్తారు సార్, హిందువులు పాకిస్తాన్ లో ఉన్నారా లేదా? 10% లేరా? కాదు సార్, నా క్వశ్చన్, ఒకవేళ చంపాలనుకుంటే మన దేశంలోకి వచ్చి చంపుతారు. వాడు మన దేశాన్ని భయపెట్టాలనుకున్నాడు. మేమేమంటున్నామంటే ఇవి దీని వల్ల అంటే యూనిటీ అనేది వెరీ ఇంపార్టెంట్, ఒక చోటని కాదు. ఓకే. ఇప్పుడు అక్బరుద్దీన్ ఉన్నాడు. ఓకే, లెట్ మీ కంప్లీట్ సార్. లేదు, నేను ఒక 10 ఇంటర్వ్యూలో సమర్థించాను అక్బరుద్దీన్. ఓకే. రైట్. ఆయన జాతి గురించి ఆయన కొట్లాడుతున్నాడు. ఓకే. తప్పేముంది? ఆయన మైనారిటీ హక్కుల గురించి మాట్లాడుతున్నాడు, గంటల కొద్ది మాట్లాడతాడు. ఆయన నియోజకవర్గంలో హిందువులు కూడా ఉన్నారు కదా సార్. ఓకే. తప్పేముంది?
నాకు మీకు పరోక్షంగా ఆయన ఉపయోగపడుతుంది కదా మీ గెలుపు కోసం. మళ్ళీ ఇవే వ్యక్తులు మళ్ళీ మీరు అక్కడికి పోతారు, మళ్ళీ అటు పోతారు. మనం శాశ్వతం కాదు, నువ్వు చస్తావు నేను చస్తావు ఇంక వేయండి అయితే. అవును, శాశ్వతం అది కాదు. మన భావన ఏంది, మనం చేసే పని ఏంటి. తప్పు సార్, మీరు చూసే దృష్టికోణం అనేది తప్పు. మీరు పర్టికులర్ గా మైనారిటీలను బూచిగా కలిసి కూర్చుని చర్చలు చేద్దాం. తప్పకుండా మీరు మైనారిటీలను బూచిగా చూపించి అధికారాన్ని చేజిక్కించుకొని ప్రజా సమస్యల్ని తప్పుదో పట్టియాలని చూస్తారు మోడీ గారు. మీరు కూడా శాశ్వతం ఎవరు ఉంటారు శ్యామ్, అంటే తప్పుగా నేను ఏదంటే మోడీని సంబంధం కాదు, వ్యవస్థల రాజకీయ వ్యవస్థలలో మాకు ఇస్లాం వల్ల ప్రమాదం ఏముంది. గతం అంటే ఇస్లాం వల్ల మళ్ళీ ముస్లింలు కూడా తప్పు కాదు అది. వాళ్ళకున్న విధానం అది. ప్రాఫిట్ మహమ్మద్ గారు ఏం రాశారు ఖురాన్ లో, మైనారిటీ ఉన్నప్పుడు ఎట్లా ఉండాలా, మెజారిటీ ఉన్నప్పుడు బహిరంగంగా చెప్పదంటే మీరు జాకీర్ హుసేన్ అందరు వినండి మీరు స్పీచెస్. ఎక్కడ తప్పు నిజంగా కూడా తప్పు అంటే వీల్లేదు. వాళ్ళు ఎక్కడ ఎప్పటి వరకు ఉంటారు 50% రాగానే. అంటే నువ్వైనా నేనైనా కాఫీల దృష్టి. ఇప్పుడు మన ఒక ఆమె జెన్నిఫర్, ఆమె భర్త పేరు ఏదో ఉండే, చనిపోయిండు మొన్న. ఏది 26 మెంబర్స్ చనిపోయిండు, ఆమె ఏడుస్తున్నది జెన్నిఫర్. మమ్మల్ని కల్మా చదవాలంటే మేము ఎక్కడ చదవాలని చెప్తున్నది హిందీలో. మేము అదే క్రిస్టియన్ ఇసాయి అని చెప్పినాము, క్రిస్టియన్ ఇసాయి అని చెప్పినా కాల్చిండు అని అంటుంది. వాడికి ఒకటి ఏంటది, ఇసాయి క్రిస్టియన్ కాకరకాయ ఏముండదు. కాపాడినోడు కూడా మన కాశ్మీరీ, మన భారతీయుడు ముస్లిమేగా సార్, వాడు కూడా కుటుంబానికి అదే చెప్తున్నాం. దాంట్లో వాళ్ళని మనం మళ్ళీ మీరు అక్కడికి పోతారు, వాళ్ళని మనం ఇప్పుడు కాశ్మీర్ లో జీవనోపాధి కూడా దెబ్బతీసారని బాధపడుతున్నాం. ఎగ్జాక్ట్లీ, అవును. మరి లక్షలాది మందికి ఈరోజు ఒకటే రోజు చీకటిమయం అయిపోయింది కాశ్మీర్. అదే సార్, వేలాది మంది ఇప్పుడు ప్రతి ఒక్కరు కోటీశ్వర్లు అయి పుట్టారు కదండి. అవును 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 సార్. ఒక హోటల్ పెట్టుకుంటాడు, ఒక మఫ్లర్ షాప్ పెట్టుకుంటాడు, అది ఉన్నదే మొత్తం టూరిజం మీద డిపెండ్ అయిన స్టేట్. అవును సార్, అవును అవును. ఓకే, మతం ఏదైనా సరే జీవన పద్ధతి ఉండాలి కదా. అవును, 100% అందరికి ఏపిల్స్ తోటలు లేవు కదా. అవును అవును అవును. నేను అనేది ఏంటంటే అది జరిగిన సంఘటన దురదృష్టకరం. అవును. రోజు 100 కోట్ల రూపాయలు మనకు ఇండియాకు సుమారు, అంటే ఇప్పుడు మనకి అంటే దీనివల్ల ఒక చిన్న సంఘటన ఎంత నష్టం అని చెప్తున్నాం. రైట్లకి నెలకు 600 కోట్ల మనకు ఏమంటారు ఆయిల్ ఫ్యూయల్ వేస్ట్ అవుతుంది సార్. ఓకే, మనం డైవర్ట్ చేస్తుట్లా. ఓకే, ఎయిర్ ఇండియాకు సార్. ఓకే, మిగతా ఎయిర్లైన్స్ ఎంత లాస్ అవుతుంది. అవును అవును. అవన్నీ ఎవరి మీద ఎత్తారు? మన మీదనే ఇస్తారు. రెండోది, లక్షలాది మంది కాశ్మీర్ ప్రజల జీవనోపాధి పోయింది. అవును, అంతేనా కదా? అవును అవును, అంతే. అంటే ఇవన్నీ లెక్కలకు పెట్టుకోవాలి. ఇప్పుడు యుద్ధం కూడా సమర్థించాలి. నేను యుద్ధం చేసేటప్పుడు చేస్తాం. ఇప్పుడు బడ్జెట్ మనం అనాలోచితంగా ఆలోచించి యుద్ధం చేస్తే మళ్ళీ వేలాది మంది విధులు అవుతారు కదా. సైనికులు కూడా ప్రాణాలే కదా వాళ్ళు. ఇప్పుడు అదనపు నిధులు కేటాయించాలి కదా కాశ్మీర్ కు, మన డబ్బులు తీసుకొని పోయాయి. ఇప్పుడు మన డబ్బులని కాదు, ఏదైనా ఒక యుద్ధము డబ్బుల కన్నా విలువైంది పానం. ఓకే, ఈ రోజు నువ్వు ఆర్మీలో కోలేదు, నేను ఆర్మీలో కోలేదు. ఇప్పుడు ఆర్మీలో సైనికుల భార్యలంతా ఇంట్లో తల్లిదండ్రులంతా గద గద అనుకుతారు. అవును అవును సార్, అవును అవును. ఇప్పుడు ఎవరికి మనం అక్కడి వెర్షన్ కూడా చూడాలండి సార్. యుద్ధం మనకి ఏదో ఆవేదన వచ్చింది, రేపు పోయి కాల్ చేయాలా, రేపు పోయి పీకేయాలా, నోటికొచ్చి మాట్లాడతాం ఆవేదన ఆవేశం. అవును. కానీ దానివల్ల ప్రాణ నష్టం. అవును. ప్రాణ నష్టం అంటే వాళ్ళే, ఇప్పుడు వాళ్ళు రేపు తెల్లారి కుటుంబం లాస్ అయితే వాళ్ళు ఎంత నష్టపోతారు. అవును అవును. అంత ఉంటుంది. యుద్ధం అంటే ఒక్క రోజులో పరిష్కారం కూడా కాదు కదా సార్. అవును. ఏ సమస్య యుద్ధం పరిష్కారం అయింది? అవును. ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా 1 వీక్ అన్నారు. రష్యా అవును ఎన్ని రోజులు వాడు ఆయుధాలు అమ్ముకోవడం కోసం పంచాయతీ పెడతానే ఉంటాడు సార్. ట్రంప్ గారి గురించి ఏమన్నాడు? 1 వీక్ ఈజ్ ఇనఫ్ అన్నాడు. అవును, 1 వీక్. అవును. ఇప్పటి వరకు రావన కష్టం. అవును. ఇప్పుడు యుద్ధం ఎప్పటికీ ఏ దేశానికి మేలు చేయదు. అవును సార్. ఆవేదన ఉంటది, ఆవేశం ఉంటది, నాకు సరైన సందర్భాలు అప్పుడప్పుడు యాక్షన్స్ ఉంటాయి. నా దృష్టిలో యుద్ధాలు అనేటి ప్రపంచ ఏమంటారు అంటే ఈ దోపిడీదారుల కుట్ర సార్. వాడు ఆయుధాలు అమ్ముకోవడం కోసం అమ్ముకోవాలా, ఒక ఆయుధాలు అమ్ముకోవాలా, అన్నిటికన్నా ఫార్మా అమ్ముకోవాలి. ఇవన్నీ వ్యవస్థలు అన్ని స్టడీ చేసి అంటే మంచి సబ్జెక్ట్ బాగుంటాను, బాగా చూస్తాను ప్రపంచంలో కరెంట్ అఫైర్స్ మీద, ప్రపంచం బ్యాంకింగ్ సిస్టమ్ మీద. ఎందుకంటే నేను ఆల్రెడీ 120 కంట్రీస్ విజిటెడ్. మనకయ్యే తుపాకులు అమ్ముతాడు, పాకిస్తాన్ వాడికి అయ్యే అమ్ముతాడు. సేమ్. ఇప్పుడు మనం కదా ఇప్పుడు రాజకీయ నాయకులు బహిరంగ సభలు పెడతాం, అందరు కాలే ప్రజలు రాజకీయాలు. అబద్ధం కాదు, ఎక్కడన్నా కరెక్టే. మీరు బీజేపీలో ఉండి కూడా ఇట్లా మాట్లాడతారని నేను అనుకోలే. తర్వాత ఇప్పుడు మోడీని మీరు సమర్థిస్తారు అనుకున్నా, కానీ మీరు చూసే దృష్టికోణం అనేది కరెక్ట్ లేదు సార్. మీరు ఆ లైన్ లో ఉన్నారు కాబట్టి అట్లా మాట్లాడతారేమో మేబీ, కానీ మీరు మాట్లాడే నేను కుత్బులాపూర్ లో ఉంటా, ప్రజా ఉద్యమాలలో పనిచేస్తుంటా సార్. మీరు మనం మంచి సందర్భాలను బట్టి మీకు వ్యతిరేక పొద్దున్న లేస్తే నేను పండుకున్నప్పటి నుంచి లేచిందాక నరేంద్ర మోడీ మంచి పరిచయం. నాకు గద్దరన్న బాగా దగ్గర, కన్నా బ్రాన్సన్ బాగా దగ్గర. మీ బండి సంజయ్ అంత అవమానించిండు పార్లమెంట్ లో. నా ఇంటర్వ్యూలో మీరు చూడండి. ఓకే, మళ్ళీ నీకు అదే చెప్తున్నాను, గద్దరన్న గజ్జంటే ఇష్టం నాకని చెప్పాను. ఓకే,
బండి సంజయ్ గారు ఏమంటే నాకు ఆ ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న వచ్చింది. ఓకే గద్దరన్న చిన్నప్పటి నుంచి గద్దరన్న పాటలు పెరిగినాం, సార్ గద్దరన్న నాకు వ్యక్తిగత సంబంధం ఉంది, అంకాపూర్ మా ఇంటికి వచ్చిండు, అన్నం తిన్నాడు, సార్. కన్నాభిరామ్ పరిచయం ఉంది, నాకు అంతా నాది వేరే భావజాలం అంతా. ఇప్పుడు తెలంగాణ శ్యామ్ అనేటోడు ఇంత పరివర్తన చెందడానికి కారణం గద్దరనే సార్. గద్దరన్న మా ఇంట్లో ఉండే ఫోటోలు పెడతాను చాలా. అంటే నాలాంటి కోట్ల మంది జనాలని ఎంత ప్రభావితం చేసి ఉంటాడు. మాకు మెయిన్ అదే కదా. ఇప్పుడు మేము భావజాలంగా ఇప్పుడు నేను చాలా 2-3 డిబేట్లలో కూడా చాలా ఘోరంగా మాట్లాడాను నేను. దొరల అహంకారం 3 గంటలు మా గద్దరన్నని ప్రగతి భవన్ బయట ఎట్లా కూర్చుని పెట్టిండు సిద్దిపేట దొరని. ఓకే నువ్వు బాగా దారుణంగా బాగా ఘోరంగా మీరు పార్టీ టీఆర్ఎస్ మీద బురదేయడం కోసం అని ఉంటారు కానీ నిజంగా అట్లా మనకి అదే అంటూ మళ్ళీ టీఆర్ఎస్ కోతాను. ఓకే టీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ భావజాలం గద్దరికి అక్సెప్టెడ్ కాదు. బీజేపీ నేనేమంటున్నాను, గజ్జగట్టి ఊరూరా తన గలమిప్పి తెలంగాణ ప్రజని ఒకటి చేసిన మా గద్దరన్ని ఎట్లా అవమానిస్తాను అన్న. ఆయన మీద కేసు పెట్టి కర్ణాటకలో ఇబ్బంది పెట్టింది కూడా మీ ప్రభుత్వమే. రాజకీయ వస్తువు నా వ్యక్తిగత ప్రేమ చెప్తున్నా నీకు. నన్ను ఏమైనా చేసుకోండి, నువ్వు తెలంగాణ నాకు ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేని పార్టీ అన్న పెద్ద అమ్మాయి. నేనేమంటున్నా అంటే నా భావజాలం నేను కనెక్ట్ అవుతాను. నేను చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ప్రాంతము, ప్రభావితమైన ప్రాంతము, నాకు జయరాజ్ అన్న పాట అంటే ఇష్టము, నాకు ఇష్టాలు ఇవన్నీ. అందశ్రీ అంటే నాకు ఇష్టము. అంటే వాళ్ళంతా నాకు పరిచయం నిజామాబాద్ లో. వీళ్ళంతా సమాజాన్ని ప్రశ్నించారు ఒక మామూలు కుటుంబాలకి వచ్చి. మరి వీళ్ళని కూడా అంటే మేము కూడా అంతా ఓకే. ఈరోజు సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ నేను. సూపర్ దుబాయ్ పోయిన లేబర్ పని చేసిన సార్. తెలంగాణ అసెంబ్లీ చెప్పిన నేను లేబర్ పని చేసిన, ఎన్నో కష్టాలు పడిన, డ్రైవర్ పని చేసిన, నేమ్ అవమానిస్తారు మీరు అని చెప్పిన. మీ కష్టానికి ప్రతిఫలం దక్కింది కదా సార్. మీరు ప్రజలు నార్మల్ ప్రజలు గుర్తించారు. వేరే విషయము. నేను అనేది ఏంటంటే ఎక్కడ నా గతాన్ని దాచుకోవడం నాకు ఇబ్బంది ఏం లేదు. నాది నా జీవితం సమాజానికి ఇన్స్పిరేషన్ కావాలా, యువతకి ఇన్స్పిరేషన్ కావాలా. డ్రగ్స్ కు లోన్ అవుతున్నారు, ఉద్యోగాలు లేకపోతే అంతా అయిపోయింది అనుకుంటున్నారు. మంచి మంచి యువత రైలు పట్ల కింద తలకాయలు పెట్టి చచ్చిపోతున్నారు ఆత్మహత్య. వీళ్ళందరికీ మాలాంటి వాళ్ళ చరిత్రలు స్ఫూర్తిగా ఉండాలని చెప్తాం. ఇంటర్వ్యూలు సుమారు ఇప్పుడు 2000 ఇంటర్వ్యూలు ఇచ్చాను అనుకుంటా. ప్రతి దాంట్లో ఎక్కడ కూడా సమర్థించుకోను నేను. కొన్ని భావజాలాలు కూడా కొన్నిటి వరకు ఉంటాయి, కానీ ఓవరాల్ గా ఫైనల్ కనెక్ట్ పూర్ అండ్ నీడి. ఫైనల్ గా ఏమొచ్చిందంటే పార్టీ ఐడియాలజీ తీసుకుంటే ధర్మం ఎక్కడెక్కడ ఏ రకంగా పర్సంటేజ్ రెడ్యూస్ అవుతుంటే, ఫర్ ఎగ్జాంపుల్ బైన్సా నిజాం అంటే దాన్ని మనం ఏం ఆపుతాం, అది చెప్పగలుగుతాం చరిత్రలో. నువ్వు మారు అంటే ఇలా చెప్పిన అసలు ఫ్యామిలీ ప్లానింగ్ ఉండదు హిందువుల. నా క్వశ్చన్ ఏంటంటే సార్, మీ పోరాటంలో న్యాయం ఉన్నది, హిందువులు మెజారిటీ ప్రజల యొక్క విశ్వాసాలని ప్రజలు గౌరవ. నేనేమంటున్నాను సార్, ఈ పంచాయతీలకు గల మూల కారణాలు ఏంటి? ఏది హిందూ ముస్లిం కారణాలు అంటే ఒకటి ఉంటది. వాడి ఇప్పుడు మద్రాసులో ఏం నేర్పుతున్నాడు, ఇంటర్నేషనల్ స్కూల్ ఏం నేర్పుతున్నాడు. మీరు అట్లా అనకండి సార్. నేనేమంటున్నా అంటే వాని మీదనే ఎందుకు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ మళ్ళీ చెప్తున్నాను. మళ్ళీ మీకు అదే మళ్ళీ ముస్లిమ్స్ వారు క్లియర్ గా ఉన్నారు. ముస్లిమ్స్ 100% క్లియర్ గా ఉన్నారు. అంటే వాళ్ళు ఏ రకంగా స్టెప్ టు స్టెప్ పోవాలి. ఇప్పుడు మన అమెరికన్ ప్రెసిడెంట్ అడిగిండు ఎవరిని 6 దేశాలలోని, అరే ఈ గాజాకి వెళ్ళి ముస్లిం తీసుకుపోయి పెట్టుకుంటారని. ఒక్కళ్ళు కూడా అన్నారు. ఇప్పుడంతా అది గాజా డ్యామేజ్ అయింది కదా, ప్రజలందరినీ తీసుకుపోండి, మీరు నిర్మించుకోండి. అంటే మేము గాజా నగరాన్ని పునర్నిర్మిస్తాము, అప్పటిదాకా ఇలా పెట్టుకోండి మీ దగ్గర అని. ఖతార్ షేకు, దుబాయ్ షేకు, మస్కట్ షేకు, సౌదీ షేకు ఒక్కడు కూడా దరిద్రులు అని చెప్పాను. మరి ఎక్కడ పోయింది మతం? అదే ఏమంటాడు అసౌద్దీన్ ఓవైసీ, వాళ్ళందరినీ ఇక్కడ తెప్పియాలని అంటాడు. ఇది మన ఇండియన్ ముస్లిం. అట్లా ఒక్కొక్కరు భావజాలం, ఒక్కొక్కరు ఐడియాలజీ. ఇప్పుడు వాడేమో ఆర్ఎస్ఎస్ లో ఏం జరుగుతుంది అంటారు, మీరేమో మదర్సాలలో ఏం జరుగుతుంది అంటారు. ఆర్ఎస్ఎస్ అయినా సరే ఏదైనా సరే, ఏదైనా ఎవరైనా ఒకరి కాని చేయకూడదు. నువ్వు నా కాని చేయదు, నీ కాని చేయదు. ఎగ్జాక్ట్లీ అవును. దిస్ ఇస్ మై పాయింట్. అవును. నీ ఐడియాలజీ నీకుంటది, నీ ధర్మం నీకుంటది, నీ మతం నీకుంటది, నా మతం నాకుంటది. నువ్వు నన్ను అవమానించకు, నేను నిన్ను అవమానించకు. అదే నేను కోరుకునేది సార్. మరి అదే చెప్పేది. చివరికి నేను అన్ని స్పీచ్లలో చెప్పేది అదే. తుమారా జిందగీ తుమర్ జీవో, హమారా జిందగీ హమ్ జీతే, ఏక్ దూసరే కే అందర్ జహర్ క్యూ ఫైలా రహే. ఆప్ జీతనే నహీ దే రహే నా, ఫిర్ క్యా కరేంగే? నేను అదే చెప్తున్నాను. అంటే కొన్ని సంఘటనలు ఏమైతాయంటే, రాజకీయాలు ఇప్పుడు ఒకరి భావజాలం ఒకరికి ఉంటది, వాళ్ళతో. కానీ మనం ఏంటంటే మనం కొద్దిగా సమాజంలో ఉన్న వాళ్ళము, సమాజానికి మంచి చేయకుండా నష్టం చేయకూడదు. ఎగ్జాక్ట్లీ అవును సార్. రెండోది, ఇంకా ప్రశ్నించే గొంతులుంటే అన్ని ఒకటి కావాలా. కొన్ని పరిష్కారం అవుతాయి, కొన్ని పరిష్కారం అవుతాయి, అన్ని కావు. అన్ని ఒక్కసారి కావు, ఎందుకంటే అన్ని ఉన్నత వర్గాల చేతుల్లోనే ఉంటాయి.
ట్రేడ్ అనుకో, సార్ ఇంకా అన్ని రకరకాల అనుకో, డబ్బు అనుకో, భూమి అనుకో. సార్ ప్రపంచం ఒక దగ్గర చెప్తలేను, ఇండియా గురించి చెప్తలేను. సార్ సార్ ఓకే నువ్వు లండన్ పోయినా, నువ్వు ఆస్ట్రేలియా పోయినా ఓకే ఇదే పద్ధతి. ఓకే సార్ ల్యాండ్ బ్యాంక్ హోల్డ్ చేస్తారు, ఓకే స్టాక్ మార్కెట్ వాళ్ళ చేతులు ఉంటుంది. ఈ రెండు చాలు ఇక వాళ్ళకు. ఓకే సార్ ఈ ప్రపంచాన్ని ఆట ఆడించాలంటే ఫార్మా ఒకటి, విపన్స్ ఒకటి. అంతే. ఇవన్నీ దీన్ని మార్చలేం. రోగాన్ని వాడే తయారు చేస్తారు, మందును వాడే అన్ని కనిపెడతాడు. అన్ని 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 అవును చెప్తున్నాను. అవును ఇవన్నీ వ్యవస్థలు. ఇప్పుడు నువ్వు రష్యా ఇండియా వ్యాపారం ఫర్ ఎగ్జాంపుల్ లండన్ ఇండియా వ్యాపారం చేయాలి, US డాలర్స్ ఎందుకు చేయాలా? అవును మన అదొకటి కరెన్సీలు కంట్రోల్. చేయొచ్చు. ప్రపంచం అవును అంతా వాటి చేతిలో ఉండాలి, సూపర్ పవర్ చేతిలో. అవును అవును ఇప్పుడు మనము వియత్నాము ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకున్నాం, మన కరెన్సీలను కావాలా, వియత్నాం కరెన్సీలు కావాలా? అవును US డాలర్స్ ఎందుకు అవుతుంది? అవును ఇదంతా పెద్ద సబ్జెక్టు. ఇదంతా సామ్రాజ్యవాదుల కుట్ర సార్. ఇది 100% కరెక్ట్. సామ్రాజ్యవాదుల కుట్ర. ఇది ఎప్పుడు సూపర్ పవర్స్ అవును ప్రపంచాన్ని చేతిలో పెట్టుకోవడం. కానీ మనము అంత పెద్ద వ్యక్తులం కాలేము. కాలేము. మనమున్న స్థానంలో ఉం. ఇప్పుడు నేను ఒక శాసనసభ్యుడుగా ఉన్నాను. అవు 99% ప్రయత్నం చేయగలుగుతాను, అన్యాయం చేయకుండా. న్యాయం తర్వాత జరుగుతుందా ఫిక్స్ తర్వాత. అంతే 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 అంతే. మీరు పునాదేసిపోగలుగుతారు. ఇప్పుడు అదే చెప్తున్నా కదా. ఇప్పుడు నేను ప్రతి చోట రివ్యూలో చెప్తాను ఏంటంటే, దయచేసి పార్టీలను చూడకండి, ఓకే మతాలను కూడా చూడకండి. ఓకే సార్. ఇప్పుడు నా దగ్గర ముస్లింసే కత్తారు ఇంటికి. సార్ సార్ ఓకే అంటే నేను అనేది ఏంటంటే, సార్ అరువులకు ఇవ్వండి, ప్రయత్నం చేయండి. చిన్నప్పటి ఓకే. నుంచి పేదరికం వల్ల ఏడ్చి చచ్చిపోతున్నారు వాళ్ళు. సార్ సార్ ఓకే ఇంకా ఎన్నో రోజులు చంపుతామనేది నా భావన. సార్ సార్ ఓకే కాబట్టి నేనేమంటున్నా అంటే, ఇంకా మన అందరం ఒక భావజాలం ఉన్నోళ్ళు. ఓకే సార్ వేదికలు ఏమైనా ఓకే చివరికి పేదోడికి అండ కావాలా? ఎగ్జాక్ట్లీ నేను కోరుకున్నది కూడా అదే అది సార్. కులము మతం కూడా పక్కన పెట్టండి. ఓకే కులం మతం, పేదోడికి మతం ఏముంటది? అవును వాడి కానీ సమస్య అలానే పరిస్థితి. ఇప్పుడు మనం మళ్ళీ ఇప్పుడు ఏదో అంటే భావజాలంతో ఇప్పుడు మేము మాట్లాడే స్పీచ్ లో ఏముంటది, 90% ముస్లింలతో మాకు ప్రాబ్లం లేదు. ఓకే ఏదైతే గోకుల్ చాట్ల బాంబ్ బ్లాస్టింగ్లు పెట్టి, లుంబిని పార్క్ లో బ్లాస్టింగ్ పెట్టి ఒక తీవ్రవాద ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నారు ముస్లింస్. అందుకే భారతీయ అందరు ముస్లింలా వాళ్ళు విదేశీ ముస్లింలా? 99% భారతీయ ముస్లింస్ ఒక ప్రాబ్లం ఏముందంటే, వాళ్ళు ఒక భావజాలంతో కనెక్ట్ అయి ఉన్నారు. భారతీయులు, బంగ్లాదేశ్లు అంతా మన వాళ్ళే. పాకిస్తాన్ ఒకప్పుడు భారతే కాబట్టి అఖండ వాళ్ళకి భారత్. ఏమైంది, ఎంతసేపు ఔరంగజేబు అక్బర్ యాది కత్తడాలకు. తప్పు సార్ మీరు అట్లా మాట్లాడడం. అన్న మీకు అదే అంటున్నా. ఇప్పుడు దుబాయ్ ముస్లింస్ ఉన్నారు కదా, ఫ్రెండ్లీగా ఉంటారు. ఓకే సౌదీ ముస్లింస్ ఫ్రెండ్లీగా ఉంటారు. మీరు చూడండి ప్రపంచంలో ఉన్న ముస్లింస్. ఓకే ఓకే, లండన్ ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నది. ఓకే ఎవడేం ఫేస్ చేసినా ఏం చేసినా అది వేరే విషయం. ఇప్పుడు మనం ఏం చేయగలుగుతాం అంటే ఇప్పుడు ఉదాహరణకు ఓకే తెలంగాణలో ఇప్పుడు మీరు ఇల్లు ఏంది అనుకోండి, లేదన్నా ఆర్మూర్ అనుకోండి, ఓకే లేదు మన హైదరాబాద్ మన హెడ్ క్వార్టర్. ఓకే సార్ ప్రజల పట్ల మనం అంటే కొన్ని సమస్యల పట్ల, ప్రజా సమస్యల పట్ల సార్ ఓకే ఎట్లా స్పందించగలగాలంటే మనం ఒక్క శక్తి సరిపోదు మనకు. ఓకే